బలము, నా తెలివి, నా జ్ఞానము, నా ధనము ఏది పని చేయదు. ఎందరో ధనవంతులు చనిపోయారు, ఎందరో విద్యావంతులు కూడా చనిపోతున్నారు, ఎందరో జ్ఞానం కలిగిన వారు కూడా చనిపోతున్నారు, అధికారులు కూడా చనిపోతున్నారు. దాని అర్థం ఏమిటంటే, ఒక వ్యక్తి ప్రాణంతో ఉండటానికైనా, ఒక వ్యక్తి ఆయుష్ పొడిగించబడుటకైనా సృష్టికర్త అయిన యేసు ప్రభుల వారే దానికి మూలం. ఈరోజు ఆ కృపగలిగిన దేవుడు మనందరి విషయంలో కనికరమును చూపెట్టి మనకి చక్కటి స్థలాన్ని జీవంతో ఉండి ఇక్కడికి రావటానికి జీవాధిపతి అయిన యేసయ్య సహాయం చేశాడు. అందుకు ఆ దేవునికి మనము కృతజ్ఞత చెల్లించబద్దులమై ఉన్నాం. ఈ రోజున ప్రత్యేకంగా మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు ధ్యానించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయని బైబిల్లో మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనం నుండి కొన్ని విషయాలు ధ్యానించటానికి ప్రభు సహాయం చేయని. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అఫీయాకు పుట్టిన బెకోరతు కుమారుడైన సెరోరుకు జననమైన అబీయేలు అబీయేలు కుమారుడగు కీషు అను బెన్యామీనీయుడు ఒకడుండెను. కీషు భాగ్యవంతుడు. ఒక బెన్యామీనీయుడు, అతనికి సౌలు అనునొక కుమారుడు ఉండెను. అతడు బహు సౌందర్యము గల యవనుడు. ఇశ్రాయేలీయులలో అతని పాటి సుందరుడు ఒక్కడునూ లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధవములు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలును పిలిచి, మన దాసులలో ఒకని తీసుకొని పోయి గార్ధవములను వెదకుమని చెప్పెను అని వాక్యము సెలవిస్తుంది. ఈ స్థలంలో ప్రియులారా, సౌలును గురించి చెప్పబడినటువంటి మాటలు. సౌలు గారు బెన్యామీను గోత్రీకుడు. సౌలు గారు కీషు అనేటటువంటి ఒక వ్యక్తి కుమారుడు. ఈ సౌలు గురించి బైబిల్లో చెప్పబడిన మాట ఏమిటంటే, బహు సౌందర్యము కలవాడు అని అన్నాడు. బహు సౌందర్యము కలవాడు అని చెప్పాడు. దయచేసి గమనించాలి, అందం అంటే అయిష్టత చూపెట్టే వాళ్ళు ఎవరు లేరు. అందం అంటే నాకు ఎందుకే అందం అనుకునే వాళ్ళు ఎవరు లేరు. ప్రతి వాళ్ళు కూడా అందంగా ఉండాలని ఆశిస్తారు. నాకు అందంతో పని లేదు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే మీ చేయి పైకెత్తండి. నాకు అందంతో పని లేదు అనుకునేవాళ్ళు ప్రతి వారు కూడాను వాళ్ళు అందంగా ఉండాలని చాలా ఆశిస్తారు. అందం కోసం చాలా ఖర్చులు కూడా పెడతారు. దయచేసి వినాలి. నేను వేరే బాధపడకండి. మేము రోడ్డెంబడి పోయేటప్పుడు అక్కడక్కడ బార్బర్ షాప్ అని ఉంటుంది. అయితే అది మగవాళ్ళకే. ఇప్పుడు ఆడవాళ్ళకు కూడా మంగళ షాపులు వచ్చేసినాయి. అక్కడికి వెళ్తే మనం గడ్డం గీయించుకుంటాం. ఈ షాప్కి వెళ్తే కనుబొమ్మలు పెరికేస్తారు. ఏమంటే అందం అంటారు, ఫేషియల్ అంటారు. మూతికంతా మైదా పిండి పూసి అదే మైదా పిండి పూసి ఒక అరగంట సేపు పడుకోబెడతారు. అటు ఇటు చూడకుండా కళ్ళకు దోసకాయలు పెడతారు, ఏదేదో చేస్తారు. నాకు అనిపిస్తుంది ఆ ఫేషియల్ అది ఆ షాప్కి వెళ్ళి వస్తే ఎంత ఖర్చు అవుతుంది అంటే 1000 రూపాయలు అవుతుంది అంటారు. నాకు అనిపిస్తుంది, పాపిస్టోళ్ళారా, దేవుడిచ్చిన ఈ అందానికి మెరుగులు ఎందుకు దిద్దుతారు? ఆ విధంగా చేయకూడదు అని చెప్దామనిపిస్తుంది. వినరు కదా. ఎందుకంటే అందం నన్ను బాగా గమనించాలి. ఈ సొలొమోన్ రాజు గారు ఈ అందాన్ని గురించి ఒక మాట చెప్పారు. అందము మోసకరము,
ఆడబిడ్డలే బాగా చెప్తూ ఉంటారు, మీరు ఎవరు మాట్లాడడంలే. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. మేము చిన్నగా ఉండేటప్పుడు మాకు చెల్లెలు ఉండేది. ఆ పిల్ల ఎప్పుడైనా స్నానం చేసి జుట్టు ఎరబోసుకుంటే మా అమ్మ గొడ్డును బాదినట్టు బాది, దయ్యం పడుతుందే జుట్టు వేసుకో అని కొట్టేది. అంటే జుట్టు ఎరబోసుకుంటే దయ్యం పడుతుంది అని చెప్పేది మా అమ్మ. ఇప్పుడు ఎక్కడ చూసినా జుట్లు ఎరబోసుకున్నారు. అంటే నాకు మా అమ్మ గుర్తు వస్తుంది. మా అమ్మ కనుక ఇప్పుడు నింటే జుట్లు ఎరబోసుకోండే వాళ్ళు అందరినీ కొట్టి కొట్టి దయ్యం పడుతుందే అని చెప్పిండేవాళ్ళు. నేను మా అమ్మని ఈ కూటానికి నిజంగా తీసుకొని వచ్చి ఉండేవాడిని. తీసుకొచ్చి కర్ర ఒట్టించి జుట్లో వాళ్ళ సంగతి చూడట్లా అని చెప్పిండేవాడిని. దయచేసి వినాలి. ఎందుకు మీరు జుట్లు అట్లా విరబోసుకున్నారు అంటే నథింగ్ బట్ బ్యూటీ, అందం గురించి. దయచేసి గమనించాలి, అది అందం కాదు. దేవుని బిడ్డలకు అందం వేరే ఉంది. శరీర సౌందర్యాన్ని బట్టి, అందాన్ని బట్టి సొలొమోను గారు చాలా చక్కగా చెప్తారు. ఏమంటారంటే అందం మోసకరం, సౌందర్యం వ్యర్థము అని చెప్పాడు. ఎందుకు మహారాజు గారు అందాన్ని గురించి అంత పర్టికులర్గా మాట్లాడాలి? ఆ మహానుభావుడు అందాన్ని చూసి 1000 మందిని పెళ్లి చేసుకున్నారు. 3000 మందిని, 700 మంది ఉపపత్తుల్ని పెళ్లి చేసుకున్నాడు. ఈమె కంటే ఆమె బాగుంది, ఆమె కంటే ఆమె బాగుంది అని చేసుకున్నాడు. వీళ్ళందరికీ మంచి మంచి భవనాలు కట్టించినాడు. కట్టించి సీరియల్ నెంబర్ ఇచ్చినాడు. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3. వాళ్లకు ఆ 300 సంవత్సరానికి ఒక డేట్ ఫిక్స్ చేసినాడు. ఈ రాజుగారు అందాన్ని చూసి అట్లా పెళ్లి చేసుకొని ఒకరికో భవనం కట్టించి పెట్టినాడు. ఒకరోజు రాజుగారు పొరపాటున 9 నెంబర్కి వెళ్ళాల్సినోడు 11 నెంబర్కి వెళ్ళిపోయినాడు. 9 నెంబర్ కాసుకొని రాలే. ఎంతసేపటికి రాజు. సరే, ఆమె అట్లా నిద్రపోయింది. ప్రొద్దున ఈ సీరియల్ తప్పిపోయి వీడు ఎక్కడికి పోయినాడని విచారణ చేసింది బంట్రోత్ని, సిపాయిని. అమ్మ 11కి పోయినాడమ్మా ఆయన అని అన్నాడు. 11కా? 9కి గదరా రావాల్సింది, ఎందుకు వాడు సీరియల్ మార్చేసినాడని చెప్పి ఆమె బయలుదేరి రెడీ అయిపోయింది. ఈ లోపల సొలొమోను గారు సభలో కూర్చున్నాడు. ఎందుకంటే జ్ఞానవాక్కులు మాట్లాడటానికి. అప్పుడు ఆమె వచ్చి ఇట్లా పిలిచింది సొలొమోన్ని. అన్నాడు అని పక్కోడికి చెప్పినాడు. అమ్మగారిని సమాచారమేమో అడిగి కనుకోరాపోరా అని చెప్పినాడు. అమ్మ, మీ రాకకు కారణమేమి అంటే ఆమె అనింది, రాత్రి వాడు రాకపోవటానికి కారణమేమో అడగమనింది. నీ రాకకు కారణమేమని వీడంటే, రాత్రి వాడు రాకపోవటానికి కారణం అడుగునని. అదే మెసేజ్ వచ్చింది రాజు దగ్గరికి. ఏమంటారా అని, రాత్రి మీరు రాకపోవటానికి కారణం అడిగింది అని. నేను జ్ఞానవాక్కులు చెప్పుదునా, సంజయశీలు చెప్పుదునా? సరే, నేను తర్వాత వస్తాను, వెళ్ళమని చెప్పు అంటే వెళ్ళనే లేదు. ఆమె చూసి ఆమెకు బాగా చిరాకైపోయి, రే సొలొమోనా దిగుతావా లేదా అనింది. ఆ దెబ్బతో ఆయన ఏమంటాడంటే, సిగ్గు తెచ్చినటువంటి భార్య భర్త ఎముకలకు కుళ్ళు లాంటిది అన్నాడు. అందాన్ని చూసి చేసుకున్నాడు. ఈ అందం వాడిని ఏం చేసిందంటే సభలో సిగ్గుపరిచింది. అందుకని ఆయన అంటాడు, అందం వద్దు బాబు, సిగ్గు తెచ్చే పెండ్లానికి అంత అందం ఉంటే లాభమేముందిరా. సభలో నన్ను రే సొలొమోనా అనింది. ఇంక అంతకంటే ఏముంది? ప్రపంచమంతా నా జ్ఞానవాక్కులు వింటూ ఉంటే ఈ పిచ్చిది నన్ను రే సొలొమోనా రాత్రి ఎక్కడికి పోయినామని సభలో అడుగుతుంది. కాబట్టి అందం మోసం, సౌందర్యం వ్యర్థము అని చెప్పాడు. దేవుని బిడ్డలు బాగా గమనించాలి. మీరు మగబిడ్డలు కానీ ఆడబిడ్డలు కానీ అందానికి ప్రాముఖ్యత ఇవ్వకూడదు. ఎందుకంటే ఇది శరీరం. ఈ శరీరం ఎట్లాంటిది అంటే, బాల్యంలో మీరేమో మీకు తెలియదు. యమనంలోకి వచ్చిన తరువాత రకరకాల పరిస్థితులు,
సమాజంలో అనేక మందితో కలిసి తిరగడం, ఇవన్నీ కూడా ఆ రీతిగా సమాజంలో అనేక మందితో కలిసి తిరిగేటప్పుడు ఎవరు అలవాట్లో, ఎవరి స్నేహం ద్వారా ఏ మంచి అలవాటో ఏ చెడు అలవాటో మనం అభ్యాసం చేసుకుంటాం. ఆ యవన కాలంలో మనం చేసుకున్నటువంటి ఆ తప్పుడు అభ్యాసమో తప్పుడు స్నేహమో ఆ జీవితం అంతా కూడా మనల్ని పీడించి పిండి చేస్తుంది. చాలామంది అందాన్ని చూసి పెళ్లి చేసుకొని ఆఖరికి అంటాడు, నా జీవితంలో ఒక రాక్షసి దొరికింది అంటాడు. చాలామంది ఆ రీతిగా. కాబట్టి మహారాజు గారు సొలొమోను గారు చాలా మంచి అనుభవాలతో ఆయన ఈ మాటలు చెప్పాడు. తరువాత ఒక రోజున ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏమిటంటే, ఇంకొక ఆమె చాలా అందంగా ఉంది, ఆమెను కూడా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే ఆమె ఎట్లాంటిదంటే ఈమె కంటే ఘోరం. ఆమె సభలోనే కొట్టేదానికి కూడా ప్రయత్నాలు చేసింది, కిరీటం ఊడబెరికేసింది. వీడన్నాడు, ఉసేయ్ కిరీటం ఎందుకే వెరుగుతావు నాని. సభ అంతా రచ్చరచ్చ అయిపోయింది. మనోడు సభ వదిలిపెట్టేసి పారిపోయినాడు. పారిపోయి ఎక్కడ దాక్కున్నాడో తెలియదు, ఎక్కడ దాక్కున్నాడో తెలియదు, నాకు కూడా తెలియదు. దయచేసి గమనించాలి, మళ్ళీ అడగద్దండి ఎక్కడికి పోయినాడని, నాకు కూడా తెలియదు. అయితే బైబిల్ ఏమంటుందంటే, ఆయన ఒక మాట అంటాడు, గయ్యాలితో కాపురం ఉండుట కంటే మిద్దె మీద ఒక మూల ఉండేది మేలు అన్నాడు. పక్క రాజభవనాలు కట్టుకొని పట్టు పితాంబరాలు, చక్కటి భవనాలు, ఇడు ఆమె గొడవ పడలేక వెళ్ళిపోయి రాజుగారు మిద్దె మీద ఒక మూల కూర్చున్నాడు. ఆమె సైన్యాన్ని పంపించింది, వెతకంటారు వీడు ఎక్కడున్నాడు వెతకండి అని. ఎక్కడ వెతికినా దొరకలేదు. మంచం మీద లేడు, మంచం కింద లేడు. ఎక్కడికి పోయినాడు ఈ మనిషిని? ప్రభుదాసన్ అని అడిగినారు. ఆయన అంటాడు, నేను ఈ విషయంలో అమాయకుడు, నాకేం తెలియదని. దయచేసి గమనించాలి, ఎక్కడ ఎతికినా దొరకలే. ఒక సిపాయికి ఎందుకో డౌట్ వచ్చి మిద్దె మీద పోయి చూస్తే మూల కూర్చున్నాడు. మహారాజా, ఎవడికిరా మహారాజు, దేనికిరా ఈ మహారాజు, నా పరిస్థితి ఎవరికి చెప్పుకోనరా. అయితే అమ్మగారు అడుగుతాడు, ఆడు చెప్పి వస్తాను. రే దయచేసి అట్లా చేయొద్దురా, అది చేస్తే ఇక్కడికి కూడా వస్తుంది. ఆ గయ్యాలితో పడలేకనే మిద్ది మీద ఒక మూల కూర్చున్నా. ఇక్కడికి తీసుకొస్తే ఇంకేం మూలకపోదురా, ఒకటే మూల ఉంది, ఇంకా సమాధిలో దాక్కోవాల్సిందే నేను. కాబట్టి అందమని పెళ్లి చేసుకున్న సొలొమోనుకి గయ్యాలి భార్య దొరికింది. అందమని పెళ్లి చేసుకున్నటువంటి సొలొమోను గారికి సిగ్గు తెచ్చే భార్య దొరికింది. అందుకని ఆయన ఏమంటాడంటే, సుందరము గల వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది అంటాడు. వివేకం లేని సుందర స్త్రీ చాలా అందంగా ఉంది, కానీ వివేకం లేదు. వివేకం లేదంటే ఎప్పుడు ఏం మాట్లాడాలి, ఎప్పుడు ఏం మాట్లాడకూడదు అనే వివేకం లేదు ఆమెకి. అయితే చాలా అందంగా ఉంది, ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమెను పెళ్లి చేసుకుంటే కూడా ఎప్పుడు పడితే అప్పుడు వాడు సొలొమోన్ ఎక్కడానని సొలొమోన్నే అడుగుతుంది. పాపం వాడు అన్నాడు, నేనే కదా, వాడు ఈడంటే అవేంది, ఇంకేమనాలరా, సంవత్సరానికి ఒకసారి మూతి చూపెడతావు నువ్వు, ఏమనాలరా నిన్ను, నేను ఇంకెవరన్నా కట్టుకుంటే రోజు వాని మూతి చూతు, నీ మూతి చూసే సంవత్సరం పట్టింది అని చడా మడా తిట్టేస్తోంది. అందుకని ఆమె గురించి రాస్తాడు, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది అంటారు. పంది ఎంతమందికి తెలుసు? మీకు తెలియదామా? వీధుల్లో తిరుగుతూ ఉంటాయి, రాజమార్గాల్లో తిరుగుతూ ఉంటాయి. చాలా మంచి అందంతో బెటాలినే బయలుదేరుతూ ఉంటాయి. వాళ్ళ భర్త, భార్య, పిల్లలు, వెరీ గుడ్ యూనిటీ. వాళ్ళకుండే ఐక్యత క్రిస్టియన్స్కి లేదు. ఎవరికి ఇబ్బంది పెట్టరు. అర్లీ మార్నింగ్ బయట లేచి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోతాయి. మార్నింగ్ ఎవరిని అడగనక్కర్లేదు, నెమ్మదిగా వారెంబడి బయలుదేరి వెళ్ళిపోతాయి. నిజంగా చాలా మంచి యూనిటీ వాటికి. దయచేసి గమనించాలి, ఆ పంది
ముక్కున బంగారు కమ్మి ఉంటుంది. పంది ముక్కున బంగారు కమ్మి విలువైందే కదా. అయితే మూతి ఎక్కడ పెడతాదో మీకు తెలుసు. బంగారం ఎతకపోయి అక్కడ పెడతాది. వివేకం లేకపోతే ఆ స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి అని చెప్పినాడు ఆయన. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో తెలుసా? అందం కొరకు ప్రయాసపడే ప్రతి బిడ్డ ఆలోచించాల్సింది, అందం నికరమైంది కాదు. నన్ను గమనించాలి. నాకు ఒకప్పుడు కళ్ళజోడు లేవు, ఒకప్పుడు ఇలాగ గుండు లేదు, జుట్టు బాగుండేది, కళ్ళజోడు లేదు, బాగా చూసేవాడిని. నన్ను ఎవరో చేయబట్టి పైకి ఎక్కించాల్సిన పని లేదు, బాగా నడిచేవాడిని. కాలక్రమేణా నా శరీరంలో బలం తగ్గిపోయే కొద్దీ నా అందం అంతా పాడైపోయాది. అంటే దాని అర్థం ఒక మనిషికి ఉన్నటువంటి అందము నికరమైంది కాదు. అందము కొద్ది రోజులే ఉంటుంది. ఆ అందము ఆ శరీరంలో బలం తగ్గే కొద్దీ ఆ శరీరం క్షీణిస్తూ ఒక వికారమైన స్వరూపంలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే చనిపోతాడు అని వానికి గుర్తు చేయటానికి. ఇంతకాలం యవనంలో ఏవేవో చేశావు, ఎక్కడెక్కడో తిరిగావు, ఏవేవో తిన్నావు, ఏవేవో తాగావు, ఎందరితోనో చట్టాపట్టాలు వేసుకొని నడిచావు. అయితే ఇప్పుడు నీ బలం తగ్గుతూ ఉంది, నీ అందం తగ్గుతూ ఉంది. దీనికి కారణం మరణానికి దగ్గరగా వెళ్ళిపోతూ ఉన్నావు. కాబట్టి ఇప్పుడైనా ఆ అందం ఉన్న దినాలలో చేసిన తప్పితాలని ఒప్పుకొని పశ్చాత్తాపపడు. మరణం నిన్ను కలుసుకొనక మునిపే ఆ కృపగల దేవుని పాదాల చెంత చేరి పశ్చాత్తాపపడి నా పాపాలు క్షమించమని అడుగు. దేవుడు నిన్ను కనికరించి క్షమించి ఒకవేళ నీకు ఆయన రాజ్యంలో చోటిస్తాడేమోనని. ప్రతి మనిషికి వృద్ధాప్యము అనేది దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. అందుకు దేవునికి నిజంగా కృతజ్ఞతలు చెల్లించాలి. ఈ మధ్యాహ్న సమయమందు ఈ స్థలంలో కూర్చున్న ప్రతి బిడ్డకు నా మనవి, సౌలు సౌందర్యమైన వాడు, అందగాడ వ్యక్తి బైబిల్ చెప్తాది. కాబట్టి ఈ రోజున శరీర సంబంధమైన అందము కంటే ఆత్మ సంబంధమైన అందము చాలా ప్రాముఖ్యమైన కార్యం. ఈ శరీర సంబంధమైన అందం దినములు గడిచే కొద్దీ మారుతూ ఉంటుంది. కొంతమంది ఇట్లా ఉంటారు, ఒక ఏడాది గడిచిన తర్వాత కుర్చీ వాళ్ళకు సరిపోదు పాపం. దయచేసి గమనించాలి. కుర్చీలో కూర్చొని లేస్తే వెనకలో ఒకటి లాగాల్సి వస్తుంది. మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఆ సైజుకి వచ్చేస్తారు. మా చర్చిలో ఒక అక్క ఉండేది. ఆ యొక్క ఎప్పుడూ ఒక అసిస్టెంట్ని తీసుకొచ్చేది. ఆ యొక్క కుర్చీలో కూర్చుంటే లేసేటప్పుడు ఆమె చెప్తుంది, ఏడీవాడు అంటుంది. ఇదిగో ఎక్కడున్నాను, రారా నేను లేవాలా అంటుంది. వాడు వెనకాల వచ్చి కుర్చీని గట్టిగా ఎట్లా పట్టుకుంటాడు. అప్పుడు అక్క లేస్తుంది. లేకపోతే కుర్చీనే ఆమెతో పోతూ ఉంటుంది. అంటే మారిపోతూ ఉంటుంది. ఈ అందం నిఖరమైంది కానే కాదు. నిఖరం కాని అందం కోసం ఒక వ్యక్తి తన జీవితంలో అందం కోసం ఏది ఖర్చు చేయకూడదు, ఏ విషయంలోనూ దాని కొరకు నష్టపోకూడదు, ప్రయాసపడకూడదు. దేవుడు మనకి ఏమి ఇచ్చాడో ఆ రూపం చాలు. నన్ను బాగా గమనించాలి. దాన్ని విడిచిపెట్టి మరొక దాని వైపు మనం వెళితే బైబిల్ అంటది అందము మోసకరం, సౌందర్యము వ్యర్థము అని మహారాజు గారు అనుభవపూర్వకంగా చెప్పాడు. అయితే ఇక్కడ సౌలు బహు సౌందర్యము గలవాడని చెప్తాడు. బహు సౌందర్యం కలవాడని. పుట్టుకతో రావాలి. ఆ రోజుల్లో మేకప్లు ఎక్కడున్నాయి? లేదు కదా. పుట్టుకతో రావాలి. పుట్టుకతో నీకు వచ్చినటువంటి అందం చాలు. దాన్ని ఎక్కువ చేసుకుంటే మోసపోతూ ఉంటావు. దయచేసి వినాలి. అందము మోసం అంటారు. ఈ అందాన్ని చూసి బిడ్డలు చాలామంది మోసపోయారు. చాలామంది. మా ప్రాంతంలో ఒకడు చాలా అందంగా ఉంటాడు. వాడు అందంగా ఉండడం వలన వాడు చెప్పే మాయ మాటలు ఆడబిడ్డలు విని 4 పిల్లల్ని వాడు మోసం చేశాడు. వాడు దొరకలేదు. 4 పిల్లల్ని మోసం చేసి తీసుకెళ్ళిపోయాడు.
కొద్ది కాలం వాడితో పాటు ఉంచుకొని మరలా వదిలేసేవాడు. ఆ పిల్లలకు గర్భం వచ్చినప్పుడు అట్లా. అయితే ఒకసారి వాడిని బాగా కనిపెట్టి పట్టేసుకొని కుక్కను బాదినట్టు బాధేశారు. బాదడం పళ్ళన్నీ రాలగొట్టేశారు. వాని అందం ఒక దెబ్బతో నాశనం అయిపోయింది. వానికి ఇప్పుడు ఒకే పర్యాయం 70 సంవత్సరాల వయసు వచ్చిన బొసినోటితో ఉన్నాడు వాడు. దయచేసి వినాలి. అందము ద్వారా చాలామంది ఆడబిడ్డలు ఇతరుల మాటలు విని మోసపోతారు. అందము ద్వారా చాలామంది మగపిల్లలు కూడా మోసపోతూ ఉంటారు. అందుకే బైబిల్ చెప్తాది, అందము మోసకరమైనది. ఎవడో నన్ను మోసం చేశాడు అనేది అబద్ధం. ఎక్కడో నేను మోసపోయాను అనేది కూడా అబద్ధమే. నీ అంతకు నీవే నీ అందాన్ని చూసి మోసపోతూ ఉంటావు. దయచేసి గమనించాలి. ఆ రీతిగా అందం మీద యేసు ప్రభుని నమ్ముకున్న బిడ్డలు అందం మీద వ్యామోహాన్ని ఉంచుకోకూడదు. నా దేవుడు ఈ చక్కటి రూపాన్ని నాకు దయచేశాడు. నల్లగున్నా, తెల్లగున్నా, పొట్టిగా ఉన్నా, పొడవుగా ఉన్నా, దేవుడు నాకు ఇచ్చిన ఈ అందం, ప్రభువా నాకు ఇచ్చిన ఈ అందాన్ని బట్టి మీకు స్తోత్రమని కృతజ్ఞతలు చెప్పుకునే బిడ్డలుగా మనం ఉండాలి. దాని విషయమై మనము ఏ విధమైన కార్యాలు చేయకూడదు. ప్రియులారా, నన్ను బాగా గమనించాలి. అందం అనేది మనకు ఆత్మలో రావాలి, కానీ శరీరానికి కాదు. బైబిల్లో పరమగీతాలు 4వ అధ్యాయం 1వ వచనంలో చదువుకున్నట్లయితే అక్కడ మహారాజు సొలొమోనే చెప్తాడు, నా ప్రియురాలా నీవు సుందరివి, నీ ముసుగు గుండా నీ కనులు గువ్వ కనుల వలె కనబడుచున్నవి అని అంటూ ఉన్నాడు. ప్రియురాలా నీవు సుందరివి, నీ ముసుగు గుండా నీ కనులు గువ్వ కన్నుల్లాగా కనబడుచున్నాయి అని అంటాడు. అంటే ప్రియుడైన యేసు ప్రభుల వారు మనల్ని చూసినప్పుడు సుందరంగా మనం కనిపించాలి, సౌందర్యంగా కనిపించాలి. యేసు ప్రభు మనలో చూసే ఆ సౌందర్యం శరీర సౌందర్యాన్ని కాదు. యేసు ప్రభుల వారు మనలో చూసే సౌందర్యం వేరు. ఆయన మొదట అనే మాట ఏమిటంటే ప్రియురాల అని పిలిచాడు. అనగా దాని అర్థము, ప్రియురాల అంటే ప్రియమైన ఆలు అని అర్థం. అంటే ప్రియమైన భార్యవి నీవు ప్రియమైన భార్యవి, నీవు సుందరివి అని 2 పర్యాయాలు అన్నాడు. యేసు ప్రభుల వారు మనలో చూసే అందము ఎలాగుంటుంది అని అడిగితే బైబిల్లో ఈ రీతిగా చెప్పబడింది. యెషయా 53వ అధ్యాయంలో ఆయనకు స్వరూపమైనను సొగసైనను లేదు అని అన్నాడు. ప్రభువుకున్న స్వరూపము కానీ సొగసు కానీ ఏమైనట్టు? ప్రవక్త యెషయా చెప్తాడా మాట, ఏమైనట్టు? నన్ను గమనించాలి. మీలో చాలామంది నిద్రపోతూ ఉన్నారు. తమ్ముడు నిద్రపోతా అన్నవా? నీ పక్క తమ్ముడు ఎడమ చేతి పక్క నిద్రపోతా అన్నవా? నువ్వేనాయనా నిద్రపో దొంగోడా? ఇందాక కళ్ళు మూసుకుంటివి, ఇప్పుడు ఇట్లా అంటావు. నువ్వు ఆయన ప్రియురాలు కాదు, అబద్ధికురాలు. అబద్ధాలు చెప్పకూడదు ప్రభు దగ్గర. కాబట్టి ప్రియురాల అంటాడు, నాకు ప్రియమైన భార్యవు నీవు నాకు ఎట్లా కనిపిస్తున్నావంటే సుందరంగా ఉన్నావు. 2 సార్లు చెప్పాడు ఆయన. ఎందుకు 2 పర్యాయాలు చెప్పాలి? ఎవరు ఆయనకు ప్రియమైన ఆలు అవుతారంటే, భార్య అవుతారంటే బైబిల్లో చెప్పబడింది. దానియేలు గ్రంథం మీరు వింటా ఉండండి, పేపర్లు తిప్పొద్దండి. నేను చెప్తాను, మీరు పేపర్లు తిప్పే లోపల ఇంకా 2-3 మాటలు ఎక్కువ చెప్పేస్తాను, వింటా ఉండండి. దానియేలు గారు ప్రార్థన చేస్తూ విజ్ఞాపనం చేస్తూ ఉన్నాడు. పరలోకం నుండి దేవుడు గాబ్రియేలు దూతని పంపించాడు. గాబ్రియేలు దూత అంటాడు దానియేలుని చూసి, దానియేలా నీవు బహుప్రియుడవు, నువ్వు ఎలాంటి వాడివి? బహుప్రియుడవు అన్నాడు. ఎవరు ప్రభుల వారికి ప్రియమైన వారంటే ప్రార్థించే బిడ్డలు, విజ్ఞాపనం చేసే బిడ్డలు.
నీవెప్పుడు ప్రభు దగ్గర ప్రార్థిస్తూ ఉంటావో, ఎప్పుడు ప్రభు పాదముల చెంత అనేకుల కొరకు విజ్ఞాపనం చేస్తూ ఉంటావో, అప్పుడు ఆయనకు నీవు ప్రియమైన ఆలయితావు, ప్రియమైన భార్య అవుతావు. దయచేసి వినాలి. చాలామంది వాక్యం చదువుతారు, వాక్యం వింటారు. ప్రియులరా, చాలామంది ప్రార్థన చేస్తారు. నేను ఒక ప్రాంతానికి వెళ్తే అక్కడ నాకు పరిచర్య చేయటానికి ఆ ఇంట్లో ఒక అబ్బాయిని పెట్టారు. వాడు చాలా చురుగ్గా చక చేసేస్తూ ఉన్నాడు. నేను పిలిచి, ఇట్లారా బాబు, నువ్వు ప్రార్థన చేస్తావన్నా. అదే ఎందుకు చేయనండి, చేస్తానన్నాడు. ఎప్పుడు చేస్తావు అంటే, ప్రొద్దున నిద్రలేస్తానే చేస్తానండి అని అన్నాడు. నేను అన్నాను, నేను కూడా చేస్తాను. మళ్ళీ ఎప్పుడు చేస్తావురా అన్నాను. రాత్రి పడుకునేటప్పుడు చేస్తాను అన్నాడు. అది కూడా నేను చేస్తాను అన్నాడు. ఇంకేమన్నా చేస్తావంటే, అన్నం దగ్గర చేయడంలే అని, అది కూడా నేను చేస్తాను అన్నా. ఇంకా ఇంతేనా అంటే, అంతే అన్నాడు. ప్రొద్దున్న నిద్రలేసినప్పుడు ఏం చేస్తావురా అన్నాడు. అంటే ఆడంటాడు, ప్రభు రాత్రి అంత మంచి నిద్ర ఇచ్చినావు స్వామి, ఈ పొద్దున్నే నాకు నిద్ర మేల్కొనే కృప దయచేసినారు, ఈ రోజంతా బాగా కాపాడు స్వామి, ఆమెన్. మూడు మాటలు. రాత్రి బాగా నిద్ర ఇచ్చినావు, ఈ పగలు నన్ను మళ్ళా బ్రతికించినావు, ఈ రోజంతా నన్ను కాపాడు. అంతేనంట్రా, అంతే అని అన్నాడు. అయ్యో, నేను ఏదన్నా కొత్తగా నేర్చుకుందాం అనుకుంటే 3 మాటల్లో నీ ప్రార్థన ముగించేస్తేవి కదరా. ఇంకెప్పుడు చేయవా ప్రార్థన అంటే, ఇంకెప్పుడు చేయను. భోజనం దగ్గర, పడుకునేటప్పుడు, లేచినప్పుడు ప్రార్థన చేస్తానన్నాడు. దయచేసి గమనించాలి, ఇది వాస్తవంగా ప్రార్థన కాదు. ప్రార్థన అంటే ప్రభువుతో మాట్లాడే కార్యం. ప్రార్థన అంటే గట్టిగా చెప్పాలా, వెనకలుండే బిడ్డలు ఎవరు మాట్లాడడం లేదు. ప్రార్థన అంటే ప్రభుతో మాట్లాడటం. ఏ రోజైనా ప్రభుతో మాట్లాడారా? నన్ను గమనించాలి, మీరు ప్రభుతో మాట్లాడలేదు. ప్రార్థన అంటేనే మీరు ఏం చేస్తారంటే, ప్రభువా, నేను ఈ సెట్ రాస్తూ ఉన్నాను, నేను ఆ సెట్ రాస్తూ ఉన్నాను, నేను ఎం సెట్ రాస్తూ ఉన్నాను, నేను బి సెట్ రాస్తాను, ఈ సెట్లో నన్ను ఎలాగైనా సెట్ చేయి అంటారు. ప్రభుత్వం మాట్లాడేదా ఇది ఈ సెట్ల గురించి? ప్రభా, నేను నీట్ రాస్తూ ఉన్నాను, నాకు ఎట్లయినా మంచి ర్యాంకు రావాలంటాడు. ప్రభు అంటాడు, నీ నీటికి నాకు ఏమిరా సంబంధం, నీ సెట్లకి నా సెట్లకి ఏమిరా సంబంధం, నువ్వు నాకు సెట్ అవ్వవు రే. గమనించాలి, చదువుకో, రాసుకో, అనవసరంగా నన్ను పిలద్దు అంటాడు. మా సేవకులు, మా జాతి వాళ్ళు, మా సేవకులు ఏం చేస్తారంటే, పరీక్షలు రాసేటప్పుడు పరీక్షలు రాసే పిల్లలకు ప్రత్యేకమైన ప్రార్థనలు పెడతారు. ఈ పిల్లలు హాల్ టికెట్, పెన్నులు ఎత్తిపోయి కూర్చుంటారు. హాల్ టికెట్ మీద చేయి పెట్టమంటారు. కథం వాడు అయిపోయినట్టే. నా చెయ్యి హాల్ టికెట్ మీద పెడితే ఈడు ఇంక వచ్చే పేపర్లో కనిపించడు. ఈ పేపర్ మీద నేను చేయి పెడితే మీకు అర్థమైందా? వచ్చే పేపర్లో ఈడు ఉండడు. పెన్ను మీద చేయి పెట్టినానంటే రీఫిల్ ఎండిపోతుంది, పరీక్షల్లో రాయింది. దయచేసి గమనించాల్సింది, సేవకుడు కాదు, దేవుడు కూడా కాదు, నీవు చేయాల్సింది బాగా చదవాలి. చదివి ఒకటి అడగాల, ప్రభా, నాకు జ్ఞానం లేదు, జ్ఞానం ఇవ్వండి. మీరు అదే చెప్పారు, జ్ఞానం లేకపోతే నన్ను అడగండి అన్నారు. నాకు జ్ఞానం ఇవ్వండి, జ్ఞాపక శక్తి ఇవ్వండి, ఈ విద్య మీద ఇష్టం పుట్టించండి అని అడగండి. అవి ఇస్తాడు దేవుడు. అంతేగాని ప్రభా క్వశ్చన్ పేపర్ వచ్చేస్తాను, ప్రభా క్వశ్చన్ పేపర్ వచ్చేస్తాను, ప్రభా అన్నీ నాకు వచ్చినవే ఉండాలి, ప్రభా అన్నీ నీకు వచ్చినవే ఉంటాయి. నీకు రాదా? నీకు రాదా? నీకు రాదా? నీకు రాదా? బి నీకు రాదా? మొత్తం అన్నీ వచ్చినవే, కానీ అర్థం కాదు అంతే. కాబట్టి దయచేసి గమనించాల్సి, ఈ తిక్క ప్రార్థనలన్నీ దేవునితో మాట్లాడేటివి కాదు. దేవునితో మాట్లాడేటప్పుడు అమ్మతో మాట్లాడతారు, నాయనతో మాట్లాడతారు, ఫ్రెండ్తో మాట్లాడతారు. మాట్లాడేటప్పుడు విధానం ఉంటుంది. ఫ్రెండ్తో మాట్లాడినప్పుడు అమ్మ దగ్గర మాట్లాడడం, అమ్మతో మాట్లాడినట్టు ఫ్రెండ్తో మాట్లాడడం. ఎవరితో ఎట్లా మాట్లాడాలనో అట్లే మాట్లాడతాం. దేవునితో మాట్లాడేటప్పుడు కూడా
జాగ్రత్తగా మాట్లాడాలి. ఆయన దేవుడు, నేను భక్తురాల్ని. దేవుని ఎట్లా నేను అప్రోచ్ అవ్వాలా అని మనము జాగ్రత్తగా దేవునితో మాట్లాడాలి. రెండవది, ఏం మాట్లాడాలనో అదే మాట్లాడాలి. ఒక ఎస్ఐ గారి దగ్గరికి పోయి, ఎరా బామర్ది బాగున్నావా అన్నావు అనుకో, ఇంకా ఒక క్షణం కూడా వెయిట్ చేయడు. తొయ్యరాయిని లోపలికి బొక్కలకి దొయ్యి మంచి ముక్కలన్నీ ఎరగొడతాడు. అబా అని నువ్వు ఎంత డ్యాన్స్ చేసినా, బామర్దేరా నేను నీకు బామర్దే, ఎట్రా బామర్ది, నీ చెల్లిని చేసుకున్నానా నేను, మీ అక్కని చేసుకున్నానారా నేను అని కుమ్మిసి పెడతాడు. మళ్ళీ వీడు ఇట్లా వస్తాడు, ఏమైందిరా స్టేషన్లోకి పోయి ఇట్లా వస్తాడంటే, బామర్ది అన్నందుకు మంచిగా డిన్నర్ జరిగింది అంతేనంటాడు. ఎవరి దగ్గర ఏం మాట్లాడాలనో అదే వీళ్ళు చాలా చెప్తారు. కూర చేసేటప్పుడు కూడా చెప్తారు, ప్రభా ఈ కూరకి 100% మంచి టేస్టీ ప్రభా అంటాడు. ప్రభు నోరు కొట్టుకుంటాడు, కూరకి నాకేం రా సంబంధం, దీనికి టేస్ట్ అంటే ఎట్లా, నాకు ఈ కూరల సంగతి నాకేం తెలుసురా. ప్రభు చెప్తాడు. ప్రతిదీ చాలా విచిత్రమైన ప్రార్థనలు చేస్తారు. ప్రార్థనలు కాదవి, ప్రభుతో మాట్లాడడం. రెండవది, ప్రార్థన అనేటటువంటిది ఇది ముఖ్యం. ప్రార్థించే వ్యక్తిలో ఉన్న అపరిశుద్ధతని ప్రార్థన వినే దేవునికి ఇవ్వాలి. ప్రార్థన వినే దేవునిలో ఉన్న పరిశుద్ధతని ప్రార్థన చేసే వ్యక్తి తీసుకోవాలి. మార్పిడి జరగాలి. ఆయన పరిశుద్ధుడు, నేను పాపి. నేను ప్రభువుని ప్రార్థించేటప్పుడు నా పాపం ప్రభువుకి చేసేయాలి. ప్రభువా, నీలో ఉన్న పరిశుద్ధత నాకు ఇవ్వండి, నాలో ఉన్న పాపం మీకు ఇస్తాను అని చెప్పండి. ప్రభు చాలా ఇష్టపడతాడు. ఇష్టపడి ప్రార్థన అయిన తరువాత నిన్ను ప్రభుల వారు పాపరహితుడిగా చేసి నిన్ను పరిశుద్ధమైన బిడ్డగా ప్రభు నిన్ను ఆ గదిలో నుండి బయటికి నడిపిస్తాడు. అంతేకాని మన అవసరాలన్నీ చెప్పేసి, ఎట్లా తెలుసా, కిరాణా కొట్టుకు వెళ్ళి చెప్తాం చూడు శెట్టి గారికే, ఏమని, ఉప్పు 1 కేజీ, పప్పు 2 కేజీలు, ఉద్దిపప్పు 4 కేజీలు, వేరుశనగ నూనె 5 లీటర్లు. వాడంటాడు, వేరుశనగ 5 ఫామ్ ఆయిల్ 1 డ్రమ్మా, ఏం స్నానం చేసుకుంటావా, శెట్టి నీకెందుకు ఏరా బాబు, ఇట్లా చెప్పకూడదు. దేవునికి మన అవసరాలన్నీ లిస్టు చెప్పేసి ఆమె నన్ను వచ్చేయకూడదు. కాబట్టి ప్రార్థన చేసే ప్రతి బిడ్డ దేవునికి ప్రియమైన చెప్పాల. ఆలు అంటే అన్నం, బంగాళదుంప అనుకున్నారు. ఆలు అంటే అమ్మా భార్య, ఆలు అంటే ఏది బాబు, భార్య. కాబట్టి దేవునికి నేను ప్రియమైన భార్య కావాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థనలో నాలో ఉన్న అపరిశుద్ధతని దేవుడికి ఇచ్చి దేవునిలో ఉన్న పరిశుద్ధతని నేను తీసుకుంటే ప్రభు అంటాడు, నా ప్రియురాలా అని అంటాడు. దానియేలు, నీవు బహుప్రియుడవు, నీవు ప్రార్థన చేయడం, విజ్ఞాపనం చేయడం ప్రభువు చూసి నన్ను నీ దగ్గరికి పంపాడు. దానియేలు ఎందుకు అని అడగలేదు. ఆయన అంటాడు, నీకు గ్రహింపు శక్తిని ఇవ్వటానికి ప్రభు నన్ను పంపాడని చెప్పాడు. ప్రార్థించేటటువంటి బిడ్డకు దేవుడు ప్రియురాలంటాడు. ప్రార్థించే బిడ్డకు దేవుడు గ్రహింపు శక్తిని ఇస్తాడు. ఏం గ్రహించాలి? నేను దేవుడు అంటున్నా, దేవుని గుర్చిన గ్రహింపు నీకుందా? నన్ను గమనించాలి. ఇక్కడ శ్రీకరుడా అనే పేరుంది, మీకు అర్థమవుతా ఉందా? దాని కింద నా యేసయ్య అని ఉంది. ఇది హోసన్న మినిస్ట్రీస్ వాళ్ళ పాటల పుస్తకం. దీన్ని చూస్తేనే నువ్వు గ్రహిస్తావు, హోసన్న మినిస్ట్రీస్కి సంబంధించిన పాటలు ఇందులో ఉన్నాయి అని. ఈ గ్రంథం అక్కడ ఉంది, దీన్ని చూస్తేనే గ్రహిస్తావు, ఇది బైబిల్ గ్రంథం, నా దేవుని పుస్తకం, ఇది గ్రహిస్తావు. గమనించాలి. ఈ విధంగా ఇక్కడ ఒక ఫ్యాన్ ఉంది, దాన్ని చూస్తేనే గ్రహిస్తావు, ఇది ఫ్యాను, ఇది గాలి, మాకు ఆన్ చేస్తే గాలి వస్తుంది అని గ్రహిస్తావు. అయితే చాలా పర్యాయాలు నీవు ప్రార్థించే దేవుణ్ణి గ్రహించలేదు, నువ్వు పాట పాడే దేవుణ్ణి గ్రహించలేదు. బాగా గమనించాలి.
అందుకే దానియేలుతో ప్రభు అంటాడు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు, విజ్ఞాపనం చేసినప్పుడు దేవుడు నన్ను నీ దగ్గరికి పంపాడు, నీకు గ్రహింపు శక్తినిచ్చాడు అని చెప్పాడు. ప్రార్థించడం కానీ, వాక్యం చదవడం కానీ, ఉపవసించడం కానీ ఇవన్నీ ఎందుకు అంటే దేవుని గ్రహించటానికి. దేవుని గ్రహించటానికి. గ్రహించడము అంటే తెలుసా, ఒక ఎండకాలం కదా ఇది. ఎండకాలం ఎండను బడి భర్త ఇంటికి వస్తాడు, ఆ భార్యతో అంటాడు, చాలా ఎండగా ఉంది, కాస్త నీళ్ళు ఇవ్వు అని. భార్య అంటది, 1 నిమిషం ఆగండి అని ఇంట్లోకి వెళ్ళి ఆమె వంటింట్లో గ్లాసు నీళ్లు తీసుకొని నిమ్మకాయ కోసి ఆ నిమ్మ రసం పిండుతుంది గ్లాసులో. ఆ నీళ్లు తాగినప్పుడు నీళ్లు రుచి ఎట్లా ఉంటాయి? నీళ్ళ రుచి ఎట్లుంటాయి? నీళ్ళ రుచి నిమ్మకాయ పిండక ముందు చప్పగా ఉంటాయి, అవునా కాదా? తర్వాత నిమ్మరసం పిండుతుంది అమ్మ, అప్పుడు ఎట్లుంటాయి నీళ్ళు? చప్పగుండే నీళ్లు పుల్లగెందుకైనాయి? నిమ్మరసం పిండినారు. ఆ నీళ్లు నిమ్మరసాన్ని గ్రహించాది. నీళ్లు నిమ్మరసాన్ని గ్రహించాది. మనం ఏది గ్రహిస్తామో ఆ రీతిగా మారుతూ ఉంటాం. తరువాత అమ్మ చక్కెర కూడా వేస్తుంది, అప్పుడు ఎట్లుంటుంది? పుల్లగా తీగా ఉంటుంది. అప్పుడు తీసుకొచ్చి భర్తకిస్తే ఆయన తాగి అబ్బా థ్యాంక్ యూ అంటాడు. మొరటోడైతే ఇంకో గ్లాస్ దే అంటాడు, ఇంకో గ్లాస్ దే అంటే, 1 గ్లాసేనండి తీసింది, బుద్ధి లేదా, ఎండను పడిస్తూ 2 గ్లాసులు చేయకూడదా అని మొరటోడు. మంచోడైతే థ్యాంక్ యూ అంటాడు. ఆమె ఆ థ్యాంక్ యూ అనే మాటిని టప్టప ఇంకో గ్లాస్ చేసి ఇదిగో అంట. మంచోడైతే నువ్వు తాగినావా అంటాడు, మొరటోడైతే తాగేస్తాడు. ఆమె అనుకుంటుంది, రే దరిద్రుడా, ఇంత కష్టపడి 2 లోటాలు నేను చేసిస్తే ఓ చుక్కన్నా మిగిలించినామంటావరా, పాపాత్ముడా అని లోపల అనుకుంటుంది. గట్టిగా అంటే తంతాడు కదా. కాబట్టి అట్లా దేవుని బిడ్డలు మనం దేన్ని గ్రహిస్తామో ఆ రీతిగా మారిపోతూ ఉంటాం. నీళ్లు నిమ్మరసాన్ని గ్రహించాది, పులుపుగా అయ్యాయి. చక్కెరను గ్రహించాది, తీపిగా అయ్యాది. అందుకనే ప్రభువు ఏం చేశాడంటే, దానియేలు నీవు ఎక్కువ ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ఎక్కువ విజ్ఞాపనం చేస్తున్నావు, నీకు గ్రహింపు శక్తి ఇస్తాను. దేని గురించి, ఏ దేవుని పాదముల చెంత నువ్వు ప్రార్థిస్తున్నావో ఆ దేవుని గ్రహించే శక్తి నీకు ఇస్తాను. ఆ దేవుని గ్రహించే శక్తి నీకు ఇస్తాను. ఎప్పుడు మనం దేన్ని గ్రహిస్తామో ఆ రీతిగా మనం మారిపోతూ ఉంటాము. ఇప్పుడు దానియేలు దేవుని గ్రహించిన తరువాత దైవీకమైన లక్షణాలన్నీ ఆయనకు వచ్చేసాయి. దైవీకమైన లక్షణాలన్నీ వచ్చాయి. చూడండి, నిన్ను సింహాల బోన్లో వేసేస్తారా బాబు, రాజుగారి దగ్గరికి నీ పిటిషన్ వెళ్ళేది, ఆయన సంతకం కూడా పెట్టేశాడు. అంటే దానియేలు ఇట్టి శాసనం మీద సంతకము చేయబడినదని తెలిసి ప్రతిరోజు 3 పర్యాయాలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అదే రీతిగా సింహాల బోన్లో నిన్ను వేస్తారని తెలిసినా వెళ్ళి 3 పర్యాయాలు రోజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? దైవీకమైన లక్షణాలు. ఈ రోజున మనం పాడుతున్నాం, ప్రసంగాలు చేస్తున్నాం, ఉపవాసాలు ఉన్నాం. దయచేసి వినాలి. నాకు ఈరోజు ప్రొద్దున ఒక అన్న ఎవరో చెప్పినారు, 360 రోజులు ఉపవాసం ఉన్న మన ఆనంద్ అన్నగారు చెప్పినారు. అన్నగారు ఎక్కడో ప్రసంగం చేయటానికి వెళ్తే ఇంకో ప్రసంగికుడు కూడాను అన్నగారితో పాటు ప్రసంగం చేస్తారంటే వాడు సంవత్సరం ఉపవాసం ఉన్నాడు అంటే అన్నకు ఆశ్చర్యమైంది. సంవత్సరం ఎవడు రేడు ఉపవాసం అని పోయి ఆ హోటల్ రూమ్లో చూస్తే మొత్తం బజార్లోని పండ్లన్నీ ఆడే ఉన్నాయంట ఆ రూమ్లోనే. అన్న అన్నాడు, ఇవన్నీ దేనికి అంటే అయ్యగారు భోంచేయటానికి. భోజనం తిండు, పండ్లు తింటాడు. ప్రొద్దునగా లీటర్ పాలు, మధ్యాహ్నం 1 లీటర్ పాలు, సాయంకాలం 1 లీటర్ పాలు. వితౌట్ ఎక్సర్సైజ్ ఈ పాలు తీసుకుంటే వాడు ఏమవుతాడో తెలుసా? ఏ విమ్స్లోనో ఏ నిమ్స్లోనో రంధ్రాల్లో ట్యూబులు పెట్టి పడుకుంటాడు, కొలెస్ట్రాల్ పెరిగిపోయి. ఈ పొద్దు కాకపోతే రేపైనా పడుకుంటాడు. 3 లీటర్లు పాలు తాగితే
దానికి ఖచ్చితంగా మంచి ఎక్సర్సైజ్ ఉండాలి, లేకుంటే పోతాడు అంతే, అడ్రస్ లేకుండా పోతాడు. దేవుని బిడ్డలు గమనించాల్సిందే. వాడు 365 రోజులు ఉపవాసం అని చెప్పాడు, కానీ ప్రభువుని వాడు గ్రహించలేదు. వాడు గ్రహించింది ఆకలి కాకుండా, ఏ మార్గంలో వెళితే నాకు ఆకలి కాకుండా ఉంటుందని పండ్లు తినుకుంటూ కూర్చున్నాడు. నా మాట మీకు ఎంతమందికి అర్థమయ్యేది? ఒకసారి హల్లెలూయా చెప్పండి. పాటలు కూడా మీరు పాడతారు, ప్రభువుని గ్రహించలేదు. వాక్యాలు బోధిస్తారు, ప్రభువుని గ్రహించలేదు. దేవుని బిడ్డలు బాగా గమనించాలి. ప్రభువును ఎవరు గ్రహించలేరో వారు ఆయనకు ప్రియమైన ఆలు కార్. వారు ప్రభుల వారికి ప్రియమైన ఆలు కాదు. దైవ సేవకులు మంచి ప్రసంగాలు చేస్తారు, అయితే ప్రభువుని గ్రహించలేదు. ప్రభువుని గ్రహిస్తే దేన్ని మనం గ్రహించామో ఆ రీతిగా మారిపోతాం. దైవికమైన లక్షణాలన్నీ కూడా మనలోకి వచ్చేస్తాయి. కాబట్టి అప్పుడు ప్రభు అంటాడు, నీవు నా ప్రియురాలివి, ప్రియురాల నీవు సుందరివి, నీవు సుందరివి అని అంటాడు. దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా ఈ మధ్యాహ్న సమయమందు సౌలు చాలా సౌందర్యవంతుడాయన. రెండవ మాట అంటాడు, అతడు సౌందర్యం గల యవనుడు అని చెప్పాడు. సౌందర్యం కల చెప్పండి, సౌందర్యం కల గట్టి చెప్పాలి సార్. నాకేమో బెన్నన్న చెప్పినాడు తొందరగా ముగించే, వాళ్ళకి అన్నం లేదని. మీరేమో నోరే తెరవడం లేదు. ఏది బెన్నన్న చెయ్యొత్తునా? కాబట్టి తొందరగా ముగించాలంటే మీరు జవాబులు చెప్పాలి. సౌందర్యము కల చెప్పండి నాయన, మగబిడ్డలు కూడా చెప్పండి నాయన. మీరందరూ ఎట్లున్నారో తెలుసా? అత్త మీద అలిగిన కోడాలలాగా కూర్చున్నారు. ఆమె కూడా ఎన్నిసార్లు పలకరించిన కోడాలు మాట్లాడదే, అట్లున్నారు మీరు. అందరూ నోరు తెరిచి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఉన్నాయే నోర్లు? నేను అడిగిన దానికి జవాబు ఎందుకు చెప్పరు? చెప్పండి హల్లెలూయా. ఇట్లే చెప్తా ఉండండి. లేకపోతే నోరు ఇట్లే మూసుకొని ఆమె నన్న తర్వాత నీ ఫ్రెండ్తో రావే పోదాము అన్నారు అనుకో, ఆ పిల్ల షాక్ వచ్చి పడిపోతుంది. ఎందుకో తెలుసా? దరిద్రపు వాసన పోతుంది. నోరు మూసుకోండి తెరిస్తే. అప్పుడప్పుడు నోరు తెర, మాస్క్ దీమా ఆడ మా పాప ఉంది బిడ్డ, రాత్రుల్లో కూడా నిద్రపోయేటప్పుడు వేసుకుంటావా? మాస్క్ ఎంతసేపు వేసుకోకూడదు. ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ పోతా, ఆక్సిజన్ వస్తా అది ఆడనే అట్లా అయిపోయి దరిద్రపు వాసన వస్తుంది. అప్పుడప్పుడు తీసేసి కిటికీ తెరిచేసి మళ్ళా వేసుకోవాలి. సరేనా? దానికి మాట్లాడరు. సరేనా? మగపిల్లలు మీరు కూడా. నీకే తమ్ముడు చెప్పిందే. ఏడెవరు కరోనా పేషెంట్లు లేరే తీరా బాబు. అరే వినండి, ప్రభువుకి మనము ప్రియమైన ఆలు కావాలంటే సౌందర్యం అనేది చాలా ప్రాముఖ్యం. రెండవది గ్రహించడం అనేది చాలా ప్రాముఖ్యం. రెండవది బహు సౌందర్యము కలవాడు యవనుడు అని చెప్పారు. ఈయన సౌలు గారు యవనస్తుడు. ఆయనను గురించి చెప్పారు. ఇజ్రాయేలీయులలో అతనంతటి సౌందర్యం కలిగిన వాడు ఇంకెవ్వరూ లేరు అని చెప్పాడు. మూడవ మాట ఏమంటాడంటే, ఇజ్రాయేలీయులలో 12 గోత్రాలలో ఉన్న ప్రజలందరూ కూడా సౌలు భుజముల వరకే ఉన్నారు, కానీ ఆయన భుజముల కంటే ఎత్తైన వాడు ఎవడూ లేడు అని చెప్పారు. అంత ఎత్తరి ఆయన. ప్రియులరా, ఎత్తైన వాడు యవనస్తుడు సౌందర్యవంతుడు సౌలు. ఆ యొక్క కీషు కుమారుడాయన, బెన్యామీను గోత్రీకుడాయన. అయితే ఒక రోజున వాళ్ళ తండ్రి గారు అతన్ని పిలిచి ఏమంటాడంటే, గార్ధబములు తప్పిపోయాయి, నీవు ఒక పనివాణిని తీసుకొని తప్పిపోయిన మన గార్ధబములను వెదకమని చెప్పాడు. బాగా గమనించాలి. కీషుకోగే కొడుకు, ఒక కొడుకు అందగాడు, యవనస్తుడు, ఎత్తరి, ఇటువంటి వాడిని పిలిచి తండ్రి గార్ధబములు తప్పిపోయాయి అన్నాడు. గార్ధబములు అంటే అమ్మా మీరు తెలుగోళ్ళే, చాలామంది ఇంగ్లీష్ చదువుతారు కదా.
నేను డాంకీ అంటే కానీ అర్థం కాదేమో అనుకున్నాను. తెలుగు కూడా మీకు బాగొచ్చు. కీషు గారి గాడిదలు తప్పిపోయాయి. తమ్ముడు, ఏం తప్పిపోయాయి చెప్పాలి మగపిల్లలు? ఏం తప్పిపోయాయి? గాడిదలు తప్పిపోయాయి. తండ్రి తన కొడుకుని పిలిచి, మన గాడిదలు తప్పిపోయినాయి బాబు, ఒక పనివాడిని తీసుకొని వెతికి ఎలాగైనా వాటిని తీసుకురమ్మని చెప్పాడు. దయచేసి గమనించాలి, అందగాడు, యవనస్తుడు, చాలా ఎత్తరి, చూడటానికి చాలా అందంగా ఉంటాడు. అటువంటి వాడు గాడిదల్ని వెతకటానికి తండ్రి పంపుతూ ఉన్నాడు. తప్పిపోయిన గాడిదలు తండ్రివి. తప్పిపోయిన గాడిదలు తండ్రివి. మీకు గాడిదలు ఎంతమందికి తెలుసు? కర్నూలులో నేను ఒక మీటింగ్కి వెళ్తే వాళ్ళకి కర్నూలు దేనికి ఫేమస్ అని అడిగినాను. వాళ్ళు అన్నారు 3ంటికి ఫేమస్ అన్నాడు. దేనికి అన్నాను. డాక్టర్సు, డాంకీసు, డస్టు అన్నారు. 3ంటికి ఫేమస్. డాక్టర్లకి ఎక్కువ డాక్టర్లు ఉన్నారు, డాంకీలు కూడా ఎక్కువ ఉన్నాయి, డస్ట్ కూడా ఎక్కువ ఉంది అన్నారు. ఓ వెరీ గుడ్ అని. మీ విజయవాడ దేనికి ఫేమస్? మీ విజయవాడ దేనికి ఫేమస్? నేను చెప్పుదునా? కృష్ణా నది లేదా ఇక్కడ? మరి చెప్పరేంది? ఏదో మా ఊరు దగ్గర ఉన్నట్టు కృష్ణా నది ఉంది. వెరీ గుడ్, బాగా గమనించాలి. అటువంటి అందగానికి గాడిదల పని అప్పచెప్పాడు తండ్రి. మీరెవరైనా అందంగా ఉండి, మీరెవరైనా యవనస్తులై, మీరెవరైనా బాగా ఎత్తుగా ఉండి, మీ నాయన బాబు గాడిదలు మనవి తప్పిపోయినాయి పోరా అంటే మీరేమంటారు? నేనా గాడిదలనా? నాయన ఏమనుకుంటా ఉండవు నన్ను? నేనేమనుకోలేదురా, నా కొడుకు అనుకుంటా ఉన్నాను. మన గాడిదలే కదా తప్ప. దయచేసి అట్లా పని నాకు చెప్పొద్దు, ఇంకెవరికన్నా చెప్పుకోపో అని అంటాం కదా. లేదు, సౌలు తండ్రి మాటకు విధేయత చూపెట్టాడు. దయచేసి చెప్దాం హల్లెలూయా. గాడిద వాస్తవానికి మన దృష్టిలో కాస్త అల్పమైన జంతువే. అటువంటి అల్పమైన పని చెప్పిన యవనస్తుడు, అందగాడు, ఎత్తైన వాడు తండ్రి మాటకు విధేయత చూపెట్టాడు. ఈ మాటలు ఎందుకు నేను చెప్తున్నానంటే, యవనస్తులు చాలామంది తండ్రి మాటకు లోబడే వాళ్ళు లేరు, తల్లి మాటకు లోబడే వాళ్ళు లేరు. ఆ సౌలు ఎందుకు తండ్రి మాటకు విధేయత చూపెట్టాడంటే, ఆయన బాధ్యత కలిగిన వ్యక్తి. తన తండ్రి ఇంట ఉన్న ప్రతిదీ కూడా నాదే కదా అని బాధ్యత కలిగిన వ్యక్తి. రెండవది, ఆయన లోబడే గుణం కలిగిన వ్యక్తి. యవనస్తులు ఎప్పుడు కూడాను తల్లికి లోబడాలి, తండ్రికి లోబడాలి, ఆ కుటుంబంలో బాధ్యత కలిగి ఉండాలి. నన్ను బాగా గమనించవలసిన విషయం, చాలామంది యవనస్తులు బాధ్యత రహితంగా జీవిస్తారు. బాధ్యతే ఉండదు. వాడంటాడు, నాయన నాకు బండి కొని అంటాడు. బండి కొని అంటే నాయన అంటాడు, నీకెందుకురా బండి? నాకెందుకా? మా కాలేజీకి వచ్చే మా ఫ్రెండ్స్ అందరికీ ఉండాయి బండ్లు అనని. ఈ లోపల వాళ్ళ అమ్ముండి, కొనియండి బిడ్డే కదా అండి, బిడ్డే కదా. ఇదొక పిల్ల సైతాను, వానికి రికమెండేషన్ చేస్తుంది. వాడు నాయన అంటాడు, నువ్వు నోరు మూయి అంటాడు. నోరు ఎందుకు మూసేది? బిడ్డకే కదా కొనేది, పక్కింటోడికి కొంటావా అంటుంది ఈ పిల్ల సైతాను. వాడు అంటాడు, మమ్మీ ఎట్లయినా తీసివే, నేను బండి లేకపోతే కాలేజీకి పోను తెలుసా. అబ్బాయిడు కాలేజీలో చదివి 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 ఆఖరికి వీడు బోగులు రుద్దే కూడా పనికిరాడు, బోగులు రుద్దే కూడా పనికిరాడు, హోటల్లో కూడా పెట్టుకోరేంది. దయచేసి గమనించాలి, అంత దరిద్రపు కొట్టోడు. బండి ఎందుకు, ఈయనకి చదువు అవసరం. కానీ ఆ తల్లి కూడా చాలా పిచ్చిది. నన్ను అడిగితే అది పిల్లరా కాసి, పిల్లలకు అట్లా రికమెండేషన్ చేసే తల్లి పేరు నేను పెట్టుకున్నది ఏమిటంటే పిల్లరాకాసి. మీకు ఎంతమందికి పిల్లరాకాసులో అమ్మల్లాగా ఉన్నారు? చెయ్యి పైకెత్తండి, ప్రార్థన చేస్తాను. అది కూడా నాకేనా? ఇందాక సచినోళ్ళు ఎవరంటే నా చెయ్యే పైకి ఎత్తిస్తుంది. ఇప్పుడు మీ అమ్మ పిల్లరాకాసి ఎవరో ఎత్తండి ఏంటి, దానికి నా చెయ్యే పైకి ఎత్తిస్తుంది. పాపాత్ములారా, అందరు కలిసి నా చేత ఏదో చేపిస్తూ ఉన్నారు. హల్లెలూయా. యవన కాలంలో అందం ముఖ్యం కాదు,
లోబడేది ముఖ్యం. యవన కాలంలో అందం ముఖ్యం కాదు, బాధ్యత ముఖ్యం. నీ ఇంటిని గుర్చిన బాధ్యత చాలా అవసరం. సౌలు పొరపాటును కూడా నేనా అనలేదు. పనివాడిని తీసుకొని గాడిదల్ని వెతకటానికి ఆయన బయలుదేరాడు. ఆయన నిజంగానే ఎక్కడికి వెళ్ళాయి డాడీ, ఆ రోజు ఆ గాడిదల్ని ఎవరు మేపారు, ఏ పొలం తట్టు వెళ్ళి ఏ దిక్కుకి వెళ్ళాయి, ఏం అడగలేదు. ప్రియులరా, తల్లి కానీ తండ్రి కానీ మనకి ఏదైనా చెప్తే ఎదురు మాట్లాడకూడదు. సౌలులో అది ఉంది, ఎదురు మాట్లాడలేదు. సౌలులో విధేయత ఉంది. సౌలు బాధ్యత కలిగిన వాడు. సౌలు అమ్మకు నాయనకు ఎదురు చెప్పే వ్యక్తి కానే కాదు. సౌలు కాలం కంటే ఈ రోజులు చాలా మంచివి. సౌలు కాలంలో ఆ రోజుల్లో వాళ్ళు ప్రవక్తను చూసుకునేవారు, యాజకుని చూసుకునేవారు. ఈ రోజున మనము నేరుగా దేవుణ్ణే చూసుకునే దినాలివి. ఆ రోజు దేవుడికి ప్రజలకి చాలా దూరం ఉండేది. మధ్యవర్తులుగా మధ్యలో యాజకులు, ఆ తర్వాత ప్రవక్తలు ఉండేవారు. ఈరోజు నేరుగా ప్రభువునే మనం చూడొచ్చు, ప్రభువునే మనం మాట్లాడచ్చు. ఈ దినాలలో యవనస్తుడైన నేను, నా అందం కాదు ముఖ్యం, నా కుటుంబంలో నేను బాధ్యత కలిగి ఉండాలి. యవనస్తుడైన నేను, అందం కాదు ముఖ్యం, నా తండ్రికి నేను లోబడాలి, నేను విధేయత చూపెట్టాలి, బాధ్యత కలిగి ఉండాలి అనే ఈ శ్రేష్టమైన గుణములు ప్రతి బిడ్డ కలిగి ఉంటే ఆ కుటుంబం ఎంత సంతోషంగా ఉంటుందో, ఎంత సమాధానంగా ఉంటుందో. నా మాటలు అర్థమైన వారు ఒకసారి హల్లెలూయా చెప్దాం. చాలామంది పిల్లలు వ్యతిరేకిస్తారు. ఒక తండ్రి తల్లి అమెరికా దేశంలో ఉంటారు. వాళ్ళకు ఒకే అబ్బాయి. వాడు ఏం చేసేవాడంటే ఇక్కడే వాళ్ళ నాయనమ్మ దగ్గర ఎక్కడో పెట్టి చదివిస్తూ ఉన్నారు. వాడికి ఒక మంచి కారు తీసి ఇచ్చినారు, మంచి బైక్ తీసి ఇచ్చినారు. వాడికి డబ్బులు ఎకచక్యంగా ఉన్నాయి, ఎంతైనా వాడు ఖర్చు పెట్టుకోవచ్చు. వాని చుట్టూ స్నేహితులు ఇంతమంది ఉంటారు. కారులో 5 మంది ఎక్కితే వీని కారులో 10 మంది ఎక్కుతారు. అంతమంది ఫ్రెండ్స్. వీడికి ఒక్కడు కూడా మంచోడు కాదు. వీడు పక్క క్రిస్టియన్. ఏదో ఇంగ్లీష్ పేరు పెట్టారు వానికి, నాకు తెలియలేదు. దయచేసి గమనించాలి. ఒక రోజున వాళ్ళ తల్లి తండ్రి మా చర్చికి వచ్చారు చాలా సంవత్సరాల తర్వాత. వస్తే ఆ ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ అక్కడ నిలబడ్డారు. చాలా కాస్ట్లీగా కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళు అక్కడ నిలబడితేనే అక్కడి నుండి సెంటు వాసన ఇక్కడి దాకా వస్తుంది. నేను అనుకున్నాను వీళ్ళెవరో అరబ్ దేశం నుండి వచ్చినారు, అందుకే ఈ ఘాటైన సెంటు కొట్టుకున్నారని. నేను అన్నాను, ఎవరు మీరు అంటే, మేము ఫలానా అండి, మీకు తెలుసు కదా, మీ పక్క వీధిలోనే మేము ఉంటామని. నేను ఎప్పుడు చూడలేదని చెప్పిన. ఏం కారణం అంటే, ఆ అమ్మ మాకు కొడుకున్నాడు ఇక్కడే ఉంటాడు అని మొదలుపెట్టి ఆ నాయన కొంతసేపు చెప్పి ఇద్దరు ఏడుస్తూ ఉన్నారు. ఎందుకు ఏడుస్తారు అంటే, వాని పరిస్థితి బాగాలేదండి, వానికి లుకీమియా వచ్చేది అని. లుకీమియా వచ్చేదా? ఒకే కొడుకు అంటున్నారు, వాడు మీ దగ్గర లేడా? వాడిని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళాం. చాలా చెడ్డ సహవాసాలు చేశాడు. నేను ఇంట్లో బంగారం పెట్టుంటే మొత్తం అంతా అమ్మేశాడు. మేము పంపిన డబ్బులన్నీ కాజేసేసాడు. ఇప్పుడు లుకీమియా వచ్చేది. పెద్ద హాస్పిటల్లో మేము చేర్పించాం. డాక్టర్లు అంటున్నారు ప్రయోజనం లేదు, చచ్చిపోతాడు అని అన్నారు. అందుకనే ఇక్కడికి వచ్చాం, ప్రార్థనా సహాయం కోసం వచ్చాము అని ఆ తల్లిదండ్రులు. దయచేసి గమనించాలి, కొంతమంది తల్లిదండ్రులకు అమితమైన ప్రేమ ఉంటుంది పిల్లల మీద. అయితే ఆ పనికిరాని ప్రేమ పిల్లల్ని పనికిరాకుండా తయారు చేస్తుంది. ఆఖరికి అబ్బాయి చచ్చిపోయాడు. దేవుని పిల్లలు బాగా వినాలి. మీ తల్లిదండ్రులు దూరంలో ఉన్నా దగ్గరున్నా, మీరు ఏదైనా ట్రైనింగ్కి వెళ్ళినా, కోచింగ్కి వెళ్ళినా, ఉద్యోగం చేస్తున్నా, మీరు మీ కుటుంబంలో తండ్రికి తల్లికి విధేయులుగా ఉండాలి, లోబడేవారుగా ఉండాలి, బాధ్యత కలిగిన వారుగా ఉండాలి. నా కుటుంబం బాధ్యత. నా కుటుంబంలో డబ్బు నేను దుర్వినియోగం చేయకూడదు. నా కుటుంబంలో నేను బాధ్యుడు. నా తల్లి గౌరవాన్ని, నా తండ్రి గౌరవాన్ని పాడు చేయకూడదు. నా తల్లిదండ్రులు
నీకే మాత్రము కూడా నా ద్వారా చెడు పేరు రాకూడదు. బాధ్యత, లోబడేతనం, విధేయత. సౌలు అందగాడే, యవనస్తుడే, అయితే తండ్రి ఎదుట లోబడుతున్నాడు, విధేయత చూపెడుతున్నాడు, బాధ్యత కలిగి ఉన్నాడు. ఈ రోజున ప్రతి బిడ్డ, క్రైస్తవ బిడ్డలు ఈ రీతిగా జీవిస్తే ఆ క్రైస్తవ కుటుంబాలు ఎంత సంతోషంగా ఉంటాయో, ఎంత ఆనందంగా ఉంటాయో. నిన్ను బట్టి నీ తండ్రి ఏడవకూడదు, నిన్ను బట్టి నీ తల్లి ఏడవకూడదు. దయచేసి గమనించాలి. నా బిడ్డను పెంచాం, నా బిడ్డ ఇలాగే అయిపోయాది, నా బిడ్డ ఎవరినో పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాది. ఆ వీధిలో మీ తల్లి తండ్రి తల ఎత్తుకొని తిరగలేనంత దరిద్రమైన పని చేయకూడదు. నీకు వివాహం అవసరమైతే మీ తండ్రి గారికి చెప్పండి, మీకు వివాహం అవసరమైతే మీ తల్లికి చెప్పండి. మీ చదువు కంటే నీ క్యారెక్టర్ చాలా ప్రాముఖ్యం గనుక ఆ విషయం చెప్పి నేను చదవలేనమ్మా, సారీ, చదువు మీద నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను, నాకు వివాహం చేసేయండి. తల్లి తండ్రి శత్రువులు కాదు, నిన్ను కన్నవారు, నిన్ను ప్రేమించేవారు, నీ భవిష్యత్తు బాగుండాలని కోరుకునే వాళ్ళు ప్రపంచంలో వాళ్ళు ఒక్కరే. ఆ రీతిగా చెప్తే నీవు తప్పుదారి పట్టిన తరువాత అమ్మా అనే మాట మాట్లాడకూడదు. ఎప్పుడు కూడా నీ తల్లిని తండ్రిని దుఃఖపరిచే బిడ్డగా నీవు ఉండకూడదు. హల్లెలూయా. అందుకే బైబిల్ చెప్తాది, నీ తల్లిని తండ్రిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవుతావు అని చెప్పాడు. తల్లిని తండ్రిని సన్మానిస్తే భూమి మీద దీర్ఘాయుషు. అంటే దీర్ఘాయుషులో 5 కార్యాలు ఉన్నాయి. 1 ఆత్మీయత, 2 ఆరోగ్యము, 3 ఆహారము, 4 ఆశ్రయం, 5వది హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఆరోగ్యం ఉంది, ఆత్మీయత ఉంది, ఆర్థికం ఉంది, ఆశ్రయం ఉంది, ఆహారం కూడా ఉంది దీర్ఘాయుష్లో. నా తల్లిని తండ్రిని నేను సన్మానిస్తే, నా తల్లిని తండ్రిని నేను గౌరవిస్తే ఈ 5 కొరకు నేను ప్రయాసపడాల్సిన పని లేదు. నా దేవుడు చెప్పిన మాట, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడవుతావు. ఈ 5 నీ దగ్గరికి రావడం ప్రారంభమవుతాయి. డబ్బు నీ దగ్గరికి వస్తుంది, ఆరోగ్యం నీ దగ్గరికి వస్తుంది, నివాసం నీ దగ్గరికి వస్తుంది, ఆత్మీయత నీ దగ్గరికి వస్తుంది, ఆహారం నీ దగ్గరికి వస్తుంది. వీటి కొరకు నువ్వు ప్రయాసపడాల్సిన పనే లేదు. ప్రతి బిడ్డ ఈ విధంగా తల్లి తండ్రికి విధేయత చూపెట్టే బిడ్డలుగా మారుదురుగాక. తల్లి తండ్రిని సన్మానించు వ్యక్తులుగా ఈ మధ్యాహ్న సమయమందు వాక్యం వింటున్న ప్రతి బిడ్డ మారుదురుగాక. ఆ దీర్ఘాయుష్కు సంబంధించిన 5 కార్యాలు నీ వెంబడి అవి తిరుగునుగాక. నీ మరణం వరకు అవి నిన్ను వదిలిపెట్టకుండా ఉండునుగాక. హల్లెలూయా. 30 సంవత్సరాల తరువాత నేను ప్రభుని రక్షకుడిగా అంగీకరించాను. మా తల్లి తండ్రి చాలా భక్తి పరులు వారు. నేను 8వ తరగతి చదువుకునేటప్పుడు వారు వాక్యానుసారమైన బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ పొందారు. మా కుటుంబంలో ప్రతిరోజు భాషలతో మాట్లాడి ప్రార్థనలు చేసేవారు. అయినా నేను ప్రభుని నమ్ముకోలేదు. అలాగే నేను చదువు పూర్తి చేసుకున్నాను, ఉద్యోగం లేక వెళ్ళాను, పెళ్లి చేసుకున్నాను. మా తల్లిదండ్రుల భక్తి నాకు అబ్బలేదు. ప్రియులారా గమనించాలి, ఎంత దరిద్రమైన పరిస్థితో నాది. మా గ్రామంలో అనేవారు, వీడెప్పుడు చస్తాడా, ఊరు బాగుపడుతుందా అని చెప్పేవారు. మా గ్రామానికే నా చావు ఇష్టంగా మారిపోయాది. వీడు బ్రతుకుంటే ఈ గ్రామంలో ఏం జరుగుతుందో తెలియదు అనేటటువంటి వారు. మా తండ్రి గారు ఎవరైనా మా ఇంటికి వస్తే ఆయన చెప్పే మాట, పరిచయం చేసేటప్పుడు, ఎంతమంది మీకు పిల్లలంటే మా నాయన 4 అనేవాడు అని. ఒకవేళ నేను తటస్థపడితే వీడు కూడా అని చెప్పేవాడు. వీడు మొదటోడు, వీడు ఇంట్లో ఉండేంత వరకు నాకు సమాధానం లేదు, సంతోషం లేదు. వీడైనా చావాలి, నేనైనా చావాలి, అప్పుడే ఇంట్లో నెమ్మది అని చెప్పేవాడు. అంత దరిద్రమైన వాతావరణంలో నేను బ్రతికాను. ప్రతిరోజు గొడవలే, ప్రతిరోజు ఎక్కడో రభస. ఆ రీతిగా ఒక చొక్కా కూడా మంచిగా లేదు, ఈ బటన్స్ అన్నీ ఊడిపోయిండేవి, పిన్నీలు పెట్టుకొని తిరిగేవాడిని.
మా అమ్మ భయంకరంగా తిట్టేది, అయినా పట్టించుకునేవాడిని కాదు. అంత దరిద్రమైన స్థితి. ఒక రోజున మా ఊర్లో 8 రోజులు కూడికలు జరుగుతూ ఉన్నాయి. ఆ భక్తులు చక్కటి బోధలు చేస్తూ వచ్చారు. 4వ రోజున దేవుడు నాతో మాట్లాడాడు. ఆ 4వ రోజున ప్రభు మాట్లాడిన మాటలు విని పశ్చాత్తాపడ్డాను. నేను చేసిన తప్పులన్నీ ఒప్పుకున్నాను. ప్రభు పాదాల చెంత కన్నీరు కార్చాను. 2 రోజులు ఏడ్చాను. 2 రోజులు ఏడ్చాను. నాకు తెలియకుండా దేవుని ఆత్మ నన్నట్ల పెండాది. నా పాపం అంతా కూడా వదిలిపెట్టుకోవటానికి, నా పాపం గుర్తొచ్చినప్పుడు నా ఎదుటున్న మనుషుల్ని చూడటానికి కూడా నాకు ఇష్టమయ్యేది కాదు. అంత అసహ్యమైన జీవితం నాది. దయచేసి గమనించాలి. నా దేవుడు నా 30వ సంవత్సరంలో ఆయన్ను నేను తెలుసుకోవటానికి, గ్రహించుటకు ప్రభు కృప దయచేశాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆ కృపగల దేవుని పాదాల చెంత గడపటానికి కృప దయచేశాడు. నేను మారిన తరువాత మొట్టమొదటిదిగా నేను చేసింది, మా తల్లి దగ్గరికి వెళ్ళి ఆమె కాళ్ళు పట్టుకొని ఏడ్చాను, నన్ను క్షమించు, నన్ను క్షమించమని. మా అమ్మ కూడా బాగా ఏడ్చాది. మా నాయన కాళ్ళు పట్టుకొని ఏడ్చాను, నన్ను క్షమించండి, మిమ్మల్ని ఎంతో బాధ పెట్టాను, మిమ్మల్ని ఎంతో కష్టపెట్టాను, క్షమించు క్షమించమని. దైవ జనాంగమా, ఆ రోజున మా కుటుంబంలో ఒక గొప్ప సంతోషం ప్రారంభమయ్యాది. నా 30 సంవత్సరాలు మా తల్లిదండ్రులు నన్ను దుఃఖంతోనే పెంచారు, కష్టంతోనే పెంచారు, అయిష్టంతోనే పెంచారు. ఆ 30వ సంవత్సరంలో ప్రభుని నా సొంత రక్షకుడుగా అంగీకరించి వారి పాదాల మీద పడి నా తప్పులన్నీ ఒప్పుకున్న తరువాత మా కుటుంబంలో సంతోషం ప్రారంభమయ్యాది. దయచేసి గమనించాలి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో తెలుసా? చాలా కుటుంబాలలో అమ్మ ఉన్నారు, నాయన ఉన్నారు, పిల్లలు ఉన్నారు. వారి మధ్యన ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితులు ఎలాగున్నాయో తెలియదు. కొడుకు తండ్రికి శత్రువుగా ఉంటాడు, తల్లికి కూతురు శత్రువుగా ఉంటారు, కాకపోతే ఒకే ఇంట్లో ఉంటారు. దయచేసి అలాంటి పరిస్థితి మీకుంటే, ఒకవేళ ఉంటే ఈ మధ్యాహ్న సమయమందు సౌలు జీవితము ద్వారా మనము నేర్చుకున్నటువంటి ఈ సత్యం మన జీవితానికి అనువర్తించుకోవాలి. నేను నా తండ్రికి తల్లికి విధేయత చూపెడతాను, నా తల్లి తండ్రికి లోబడతాను, నా కుటుంబంలో నేను బాధ్యతగా ఉంటాను, ఇక మీదట నేను ఏ తప్పు చేయను, నా తల్లిని తండ్రిని సన్మానిస్తాను. దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా దీర్ఘాయుష్షు నా దగ్గరికి రావాలి, దీర్ఘాయుష్షు నేను అనుభవించాలి. దేవుని మాట నా జీవితంలో ఖచ్చితంగా నెరవేర్చబడటానికి ఈరోజు సౌలులాగా నేను మారుదునుగాక. వింటున్న దైవ జనాంగమా, యవన బిడ్డలారా, దయచేసి దేవుని పిల్లలు గమనించాలి. మనము ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు. ఎందుకంటే మనకు భవిష్యత్తును గుర్చిన జ్ఞానం తెలియదు. మన జీవితం ఎన్ని వంకర టింకర మార్గాల్లో ప్రయాణమైపోతుందో తెలియదు. ఆ భయంకరమైన పరిస్థితులు మనకు రాకుండా ఇప్పుడే ఆ ప్రభు పాదముల చెంత కన్నీరు కాచి మొట్టమొదటిదిగా, ప్రభా, నేను అందగానే, నాకు ఇచ్చిన అందం నాకుంది, నాకు ఇచ్చిన యవనం నాకుంది, అయితే నేను నా తల్లిని తండ్రిని సన్మానిస్తాను, మా తల్లి తండ్రికి విధేయత చూపెడతాను, లోబడతాను, నా కుటుంబంలో బాధ్యత కలిగి ఉంటాను అని ఒక మంచి తీర్మానం ఇక్కడున్న ప్రతి బిడ్డకు రావాలి. ఇక్కడున్న ప్రతి బిడ్డ కలిగి జీవించాలి. ఎందుకంటే యవనంలో నేను చెడిపోయి ఎంత నష్టపోయానో నాకు తెలుసు, తల్లిదండ్రులు ఎంత బాధ పెట్టానో నాకు తెలుసు. అందుకే మీ ఎదుట నిలబడి ఒక అన్నలాగా, ఒక తండ్రిలాగా నా 2 చేతులు జోడించి నమస్కరిస్తూ మీకు ఈ విషయాలు చెప్తూ ఉన్నాను. ఆయన అంటున్నాడు, గాడిదలు తప్పిపోయాయి, వెళ్ళి వెతికి తీసుకురా, నీతో పాటు ఒక పనివాన్ని తీసుకొని వెళ్ళు అని చెప్పాడు. ఆ రోజున సౌలు గాడిదల్ని వెతకటానికి వెళ్ళాడు, తండ్రి ఇంటికి సంబంధించిన గాడిదలు. ఈ రోజున యేసు ప్రభుల వారు మనతో అంటున్నాడు, మీరు కూడా గాడిదల్ని వెతికి తీసుకురండి అని. ఏ గాడిదల్ని వెతకాలి? మనం జాగ్రత్తగా విందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చదువుకున్నట్లయితే 1 పేతురు పత్రిక 2:16లోను, సంఖ్యాకాండం 22:28లో చెప్పబడిన మాట మీరు వినండి.
పెన్ను ఉంటే రాసుకోండి, వినండి. బైబిల్ చెప్తుంది, పేతురు భక్తుడు అంటాడు, బిలామును గూర్చి మాట్లాడుతూ, బిలాము దారి తప్పి బాలాకు రాజు మాటలు విని వెళుతూ ఉంటే దారిలో గాడిద అతని ద్రాక్ష తోట దగ్గర గోడకు అతని కాళ్ళు నొక్కి పెట్టాది. ఆయనకు కాలు బాగా నొప్పి పెట్టి గాడిదను కొట్టాడు. గాడిద కాస్త ముందుకు సాగాది, మళ్ళా పని చేశాది, గాడిదను కొట్టాడు. ఇప్పుడు గాడిద అతన్ని కింద పడేశాది. ఇప్పుడు ఆయన కొడుతుంటే గాడిద నోరు తెరిచి మాట్లాడుతూ ఉంది. ఏమనో తెలుసా? నీవు ఎక్కినప్పటి నుండి ఎప్పుడైనా నేను నీకు ఈ పని చేశానా? లేదు కదా. ఎందుకు నన్ను ముమ్మారు కొట్టితివి? నేను ఎందుకు అలాగ చేశానో నీ ముందుకు చూడు అని అంటే, దూత ఖడ్గము పట్టుకొని బిలామును చంపటానికి ఎదురుగా నిలబడ్డది. గాడిదకు దూత కనిపించేది కానీ బిలాముకు దూత కనిపించలేదు. ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఈ రోజున ప్రవక్తకు బుద్ధి చెప్పే గాడిద అవసరమై ఉంది. నీవెవరివంటే ఒక తప్పిపోయిన గాడిదవి, నా దేవుని ఇంట నుండి తప్పిపోయిన గాడిదవి. నన్ను బాగా గమనించాలి. నిన్ను ఎలాగ చూడాలి అనుకుంటున్నాడంటే, ఇతరులకు బుద్ధి చెప్పే వ్యక్తిగా నీవు మారాలని. దారి తప్పి తిరుగుతున్న ఇతరులకు పేరు కొరకు, డబ్బు కొరకు బిలాము వెళుతూ ఉన్నాడు. అటువంటి వారికి బుద్ధి చెప్పే గాడిద కావాలని ప్రభుల వారి ఆశ. ఈ మధ్యాహ్న సమయం ఈ స్థలంలో కూర్చున్న ప్రతి బిడ్డ కూడా దారి తప్పి డబ్బు కొరకు, పేరు కొరకు కకృతి పడే అనేక మంది ప్రజలు ఉన్నారు. వారికి బుద్ధి చెప్పే వ్యక్తిగా నీవు కావాలన్నది ప్రభు ఆశ. నా మాట అర్థమైన వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్దాం. చాలామంది డబ్బు కొరకు ఎన్నో చేస్తూ ఉంటారు, ఎన్నో తప్పుడు కార్యాలు చేస్తూ ఉంటారు. జీవితాన్ని అమ్ముకునే వాళ్ళు కూడా ఉన్నారు. దయచేసి దేవుని బిడ్డలుగా మీకు నా మనవి, ఇతరులకు బుద్ధి చెప్పే వ్యక్తిగా నీవు ఉండాలి, కానీ దయచేసి ఇతరుల ద్వారా నీవు బుద్ధి చెప్పించుకునే వ్యక్తిగా నీవు ఉండకూడదు. ఎందుకో తెలుసా? నువ్వు ప్రభుని నమ్ముకున్న బిడ్డవి. ప్రభుని నమ్ముకున్నంత మాత్రాన నేను ఇతరులకు బుద్ధి చెప్పే ఆ స్థితి నాకు ఎలాగొస్తుంది అని మీరు అడగచ్చు. నేనెందుకు గాడిదవుతాను అని కూడా మీరు అడగచ్చు. ఒకసారి ఈ వాక్యాన్ని చదువుదాము. యోబు గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనాన్ని చదివితే అక్కడ ఈ మాట చెప్పబడింది. అడవి గాడిద నరుడై పుడితేనే కానీ బుద్ధిహీనుడు వివేకి కాడు అని చెప్పబడింది. ఈ స్థలంలో యోబు గారు యేసు ప్రభుల వారిని అడవి గాడిద అని అన్నాడు. యేసు ప్రభుల వారు గాడిద అయితే ఆయన పిల్లలైన మనము కూడా గాడిదలమే కదా. బాగా వినాలి. అడవి గాడిద నరుడై పుడితేనే కానీ బుద్ధిహీనుడు వివేకి కాడు అని చెప్పాడు. నన్ను బాగా గమనించాలి. యేసయ్య గాడిద. ఈ లోక భారాన్ని అంతా మోసుకుంటూ వెళుతున్నటువంటి గాడిద ఆయన పిల్లలైన మనము కూడా గాడిదలే. మనము ఇతరులకు బుద్ధి చెప్పేవారుగా ఉండాలి, కానీ ఇతరుల చేత మనము బుద్ధి చెప్పించుకునే వ్యక్తులుగా మాత్రం ఉండకూడదు. దయచేసి గమనించాలి. ఎందుకు అంటే యేసుని తండ్రి, యేసుని రక్షకుడు, యేసుని కొరకు సిల్వలో ప్రాణం పెట్టినవాడు. ఆయన ప్రశస్తమైన రక్తముతో నిన్ను కడిగి పవిత్రపరిచాడు. ఆ కృపగల దేవుని రక్తంతో కడగబడి పవిత్రపరచబడిన నీవు ఇతరులకు బుద్ధి చెప్పే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. అటువంటి గాడిదలాగా నీవు ఉండాలి. ఎందరికో బుద్ధి చెప్పవలసిన నీవే బుద్ధి చెప్పించుకునే పరిస్థితుల్లో ఉండకూడదు. క్రైస్తవుడు అన్న తర్వాత యవన బిడ్డలు ఈ విషయాన్ని బాగా గమనించాలి. రెండవది, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో చెప్పబడిన మాట బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, ఎద్దు తన సొంత కామందు నెరుగును, గాడిద తన సొంత దొడ్డి తెలుసుకొనును అని చెప్పాడు. దొడ్డి తెలిసిన గాడిద. బాగా గమనించాలి. ఈరోజు చాలా మందికి దొడ్డి తెలియని గాడిదలు చాలా మంది ఉన్నారు. దొడ్డి అంటే గాడిదలకు బాగా వినాలి. గాడిదల్ని మేపుకునేవారు
ప్రత్యేకంగా దానికి గడ్డి పెట్టి, లేకపోతే కుడితి పెట్టి, లేకపోతే తవుడు పెట్టి, లేకపోతే దానా పెట్టి చేయరు. దాని దగ్గర పని చేయించుకొని గాలికి వదిలేస్తారు. పాపం గాడిద అనాథలాగా బతుకుతూ ఉంటుంది. బైబిల్ ఏమంటుందంటే అటువంటి గాడిద తన సొంత దొడ్డి తెలుసుకొనును అంటాడు. బాగా వినాలి. దాన్ని ఎక్కడ ఆ గాడిద యజమాని దాన్ని కట్టేస్తాడో, దాన్ని ఉంచుతాడో అది దానికి తెలుసు. ఎక్కడ తిరిగినా ఆ దొడ్డిలోకి గాడిద వచ్చేస్తుంది. చాలామంది ఈ రోజున దొడ్డి తెలియని గాడిదలు ఉన్నారు. చాలామంది అంటారు, అమ్మ అడుగుతారు, రాత్రి ఎక్కడికి పోయింటివిరా అని అడిగితే మా ఫ్రెండ్స్ ఇంట్లో ఉంటిని అంటాడు. అక్కడేం పని నీకు? మా ఫ్రెండ్స్ది బర్త్డే అంటాడు. ఫ్రెండ్స్ బర్త్డే, కళ్ళు ఎందుకు ఎర్రగొన్నాయి, కాసేపు మేలుకో ఉంటిమి, సినిమా చూస్తే ఇట్లా చెప్తారు. దయచేసి వినాలి. వీడేదో పనికిరాని కార్యాలకు తిరుగుతూ ఉన్నాడు. ఈ గాడిదకి సొంత దొడ్డి ఇల్లు తెలియదు, ఫ్రెండ్స్ ఇల్లు బాగా తెలుసు. దయచేసి వినాలి. ఆ ఫ్రెండ్స్ ఇంటికి తిరుగుతూ ఒక్కరోజున వీడు రౌడీ చేటర్ అయిపోతాడు. ఈ ఫ్రెండ్స్ ఇంటికి దిగి ఆడబిడ్డలు కూడా ఎక్కడికమ్మా వెళ్ళావంటే మా ఫ్రెండ్ బర్త్డే అంటుంది, లేకపోతే స్పెషల్ క్లాస్ అంటుంది, లేకపోతే ఇంకోటి అంటుంది. తప్పు తల్లి. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు ప్రభు బిడ్డవు. ప్రభు కొరకు పని చేయవలసిన గాడిదివి. నీ సొంత దొడ్డి, నీ ఇల్లు, నీ సంఘం తప్ప ఇంకొకటి నీకు పనికి రాదు. ప్రతి బిడ్డతో నేను మాట్లాడుతున్న మాట, మీ సొంత ఇల్లు, మీ సొంత సంఘం, మీ తల్లి తండ్రి, మీ కాపరి తప్ప ఇంకొకటి మీరు ఏది జ్ఞాపకానికి ఉంచుకొనే చెప్పాలా? ఉంచుకొనే అట్లని చదువు జ్ఞాపకం లేకుండా చేసుకున్నారు. కాలేజీకి వెళ్ళండి, చదువుకోండి, ఫ్రెండ్స్ అవసరమే. ఎంతవరకు? వాళ్ళ ఇంటికి మనం వెళ్ళి మన ఇంటికి వాళ్ళు వచ్చే అంత పెట్టుకోకూడదు. జాగ్రత్తగా ఉండాలి. దయచేసి గమనించాల్సింది, నాకు విజయవాడలలో ఒక ఫ్యామిలీ తెలుసు, డానియల్ గారని. వాళ్ళ పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఏం తెలుసు అంటే వాళ్ళ ఇల్లు, వాళ్ళ చర్చి, అంది తప్ప ఇంకొకటి తెలియదు. వాళ్ళ అమ్మ నాయన, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వాళ్ళకి ఎవరు లేరు. ఆ బిడ్డ MBA చేసినాడు, మగబిడ్డ. పాప లిటరేచర్ చేస్తూ ఉంది. అయినా ఆ బిడ్డలు ఎంత సింపుల్గా ఉంటారంటే అంత సింపుల్గా ఉంటారు. ఎందుకో తెలుసా? వాళ్ళు దేవుని గ్రహించిన బిడ్డలు, తల్లిదండ్రులకు విధేయత కలిగి బ్రతికే బిడ్డలు. ప్రియ బిడ్డలారా, బాగా వినాలి. నువ్వు చెడిపోతే నీ స్నేహితుడు అడ్డురాడు. నీ స్నేహితుడే నిన్ను గురించి ఇంకా చెడుగా చెప్పడం ప్రారంభిస్తాడు. ఈ మధ్యాహ్న సమయం ఈ స్థలంలో కూర్చున్న ప్రతి బిడ్డకు నీ తండ్రి తల్లి ఇల్లు, ఆత్మీయంగా నిన్ను పెంచే సంఘం, ఈ రెండు నీకు పరిచయం. చదువుకోవాలి కాబట్టి కాలేజీకి వెళ్ళొచ్చు, రావచ్చు. కాలేజీలో పనికిరాని స్నేహాలు, పనికిరాని స్నేహితులు మనకు ఉండకూడదు. నీ దొడ్డి నువ్వు తెలుసుకొని బ్రతికితే నీ జీవితము ఎంతో సంతోషంగా, భవిష్యత్తు ఎంతో సంతోషంగా నువ్వు బ్రతకటానికి అవకాశాలు ఉంటాయి. నా మాటలు అర్థమైన బిడ్డలు ఓసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా చెప్దాం. హల్లెలూయా. వింటున్న దైవ జనాంగమా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చెప్పబడినటువంటి మాట, న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 15వ వచనంలో చదువుకుంటే, సంసోను ఫిలిస్తీయులు తనతో తలపడినప్పుడు ఆయన దగ్గర ఏ ఆయుధము లేదు. ఆ ప్రక్కనే ఉన్న ఒక గాడిద పచ్చి దవడను తీసుకొని ఫిలిస్తీయులను చంపేశాడు. ఆయన దరిదాపు 1000 మందిని చంపేశాడు. గాడిద పచ్చి దవడతో 1000 మందిని కొట్టి చంపేశాడు ఫిలిస్తీయులను. ప్రియులారా, బాగా గమనించాలి. సంసోను పచ్చి గాడిద దవడతో ఫిలిస్తీయుల్ని కొట్టి చంపినట్టు నీ నోటితో మాట్లాడే ప్రతి మాట ఎదుటి వ్యక్తి పాపాన్ని చంపేటట్టుగా ఉండాలి. నీ నోటితో నీవు మాట్లాడే ప్రతి మాట ఎదుటి వ్యక్తి యొక్క పాపాన్ని చంపేటట్టుగా. వాడు నీ ఎదుటికి ఏ ఉద్దేశంతో వచ్చినా, అమ్మాయిని ఎదుటికి ఏ ఉద్దేశంతో వచ్చినా, నీవు మాట్లాడు మాట వారిలో ఉన్న చెడును చంపేటట్టుగా నీవు మాట్లాడుదువుగాక.
ఆ శక్తి దేవుడు నీ నోటికి దయచేయునుగాక. పచ్చి గాడిద దవడతో సంసోను 1000 మందిని చంపినట్లుగా నీ నోటి మాటలతో నీవు వెళ్ళే కాలేజీ కానీ, నీవున్న ఇంటి పరిసర ప్రాంతాల్లో కానీ, మీరు వెళ్ళే సంఘంలో కానీ ఏ వ్యక్తి అయినా పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, పాపపు క్రియలు కలిగి ఉంటే నీ మాటలే వారిలో ఉన్న పాపాన్ని చంపాలి. అటువంటి శక్తి, అటువంటి మాటలు నా దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఈ మధ్యాహ్న సమయమందా సర్వశక్తిమంతుడైన దేవుడు ప్రతి బిడ్డ నోట పాపమును చంపే శక్తివంతమైన మాటలు ప్రతి వారికి దయచేయునుగాక. ఈ స్థలం నుండి వెళ్ళిన తరువాత అది నిజంగా మీ నిజ జీవితంలో జరుగునుగాక, జరుగునుగాక, జరుగునుగాక. విజయవాడలో ఇమ్మాన్యుయల్ సహవాసపు కూడికల్లో యవనస్తుల కూడిక కూడా ఒకటి ఉంది. ఆ రోజున నేను వెళ్ళినప్పుడు దైవ సేవకుడు చెప్పాడు, గాడిద దవడతో సంసోను ఫిలిష్తీయుల్ని చంపాడు. నా నోటితో దేవుని మాటల ద్వారా అనేక మంది జీవితంలో ఉన్న పాపాన్ని చంపుతూ 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 వచ్చాను. ఆయన 1000 మందే, నేను లక్షల మందిని చంపాలి, లక్షల మందిని ప్రభు కొరకు బ్రతికించాలి, లక్షల మంది జీవితాల్లో ఉన్న పాపాన్ని చంపాలి, లక్షల మందిని ప్రభు కొరకు నేను బ్రతికించాలి. అటువంటి మాటలు దేవా నా నోటికి దయచేయి, నా నోటికి దయచేయమని ప్రభుల వారిని అడగాలి. ప్రియులారా గమనించాలి, అటువంటి గాడిదల్ని వెతకటానికి సౌలు మనల్ని దేవుడు పంపించాడు, మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సౌలు తండ్రి ఇంటికి గాడిదల్ని, మనమైతే మన తండ్రి అయిన యేసు క్రీస్తు ప్రభుల వారి ఇంటికి తప్పిపోయిన, ఆయన ఇంట్లో తప్పిపోయిన ఇటువంటి గాడిదల్ని వెతకటానికి, లేక నేనే ఆ గాడిద వలె మారటానికి ప్రభువు నాకు సహాయము దయచేయునుగాక. హల్లెలూయా. ప్రియులారా గమనించాలి, ఆదికాండం 42వ అధ్యాయం 26, 27 వచనాలు. ఈ వాక్యాన్ని చెప్పి నేను ముగిస్తాను, బాగా గమనించాలి. 42వ అధ్యాయం, ఆదికాండం 42వ అధ్యాయం చూడండి, 26, 27 వచనాలు. వారు తాము కొనిన ధాన్యమును తమ గాడిదల మీద ఎక్కించుకొని అక్కడ నుండి వెళ్ళిపోయిరి. అయితే వారు దిగిన చోట ఒకడు తన గాడిదకు మేత పెట్టుటకై తన గోనె విప్పినప్పుడు అతని రూకలు కనబడెను. బాగా గమనించాలి, ఐగుప్తు దేశానికి యాకోబు కుమారులు వెళ్ళి అక్కడ ధాన్యాన్ని కొనుక్కొని ఇంటికి తిరిగి కనానుకు బయలుదేరి వస్తూ ఉన్నారు. కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత అతని గాడిద మీద ధాన్యం వేసుకొని వాళ్ళు వస్తూ ఉన్నారు. నేను అనుకుంటాను గాడిద అలసిపోయారు, అందుకని అతడు ఆ గాడిద మీద ఉన్న మూటను దించి ఆ గాడిద మూట సంచిని విప్పాడు. మూత తెరిస్తే, మూతి విప్పితే అందులో రూకలు కనిపించాయి అంటాడు. వాడు దించిన ఉద్దేశము గాడిదకు మేత పెట్టడానికి అని ఉంది. గాడిద మేత పెట్టడానికి ఆ గోనె మూతే విప్పితే అందులో రూకలు కనిపించాయి. నన్ను గమనించాలి, ఆ గోనెలో వారు కొన్న ధాన్యం ఉంది, ఆ గోనెలో గాడిద మేత ఉంది, ఆ గోనెలో రూకలు కూడా ఉన్నాయి. 3 ఉన్నాయి. బాగా గమనించవలసిన విషయం, ధాన్యము కొన్న రూకలు, గాడిద మేత, వారు తినడానికి కొన్న ధాన్యము ఒకే సంచిలో ఉన్నాయి. దయచేసి గమనించాలి, ఆ సంచి ఎంత కల్తీది. బాగా వినాలి, ఈ సంచి ఎవరు అంటే మనమే. ఈ సంచి బాగా గమనించవలసిన విషయం, ఈ సంచిలో మూత విప్పితే రూకలు ఉన్నాయి, గాడిద మేత ఉంది, ఆహారము ధాన్యము కూడా ఉంది. మనుషులు తినే ధాన్యము, గాడిద తినే మేత, రూకలు కూడా ఉన్నాయి. రూకలేమిటి అంటే మనము మాట్లాడే విలువైన మాటలు. మన మాటలు రూకల్ లాంటివి, డబ్బు లాంటివి. బాగా గమనించాలి. రెండవది, గాడిదకున్న మేత చెత్త కదా, అది
గాడిదకున్న మేత చెత్త. మూడవది, మనుషులు తినే ఆహారం ధాన్యం కదా, ధాన్యము కింద ఉంది, దాని మీద చెత్త ఉంది, దాని మీద రూకలు ఉన్నాయి. నన్ను బాగా గమనించాలి. ఈ రోజున మనుషులు ఎలాగున్నారంటే, ప్రియులారా బాగా వినాలి, ఈ మూడింటితో ఉన్నారు. ధాన్యము ఉంది, చెత్త ఉంది, రూకలు ఉన్నాయి. మాటలు చాలా విలువైనవి మాట్లాడుతూ ఉంటారు, చాలా భక్తిగా మాట్లాడుతూ ఉంటారు, చాలా నీతిగా మాట్లాడుతూ ఉంటారు. మాటల క్రిందేముందంటే చెత్త ఉంది, హృదయం అంతా చెత్తే. వాడు ఒక స్త్రీతో మాట్లాడేటప్పుడు సిస్టర్ అని అంటాడు, ఆ తర్వాత ఆమె గురించి ఏం ఆలోచిస్తాడో తెలియదు. ఓ స్త్రీ ఒక తమ్ముడితో మాట్లాడేటప్పుడు బ్రదర్ అంటాది. వాని గురించి ఏ చెత్త ఆలోచనలు తనలో ఉన్నాయో తెలియదు. అయితే బాగా వినాలి. మూడవది, ధాన్యం కూడా ఉంది, వాక్యం కూడా ఉంది. వాక్యానికి రూకలకు మధ్యన చెత్త ఉంది. దేవుని పిల్లలు ఈ రోజున ఈ శరీరం అనే సంచిలో ఏమున్నాయి చెప్పండి? ఉంటే ధాన్యమే ఉండాలి, చెత్త ఉండకూడదు, రూకలు ఉండకూడదు, ధాన్యమే ఉండాలి. దేవుని వాక్యమే ఉండాలి, దేవుని వాక్యమే ఉండాలి, చెత్త ఉండకూడదు. ధాన్యముతో పాటు చెత్త కలిసి ఉంటే ధాన్యం చెడిపోతుంది, ధాన్యం చెడిపోతుంది. వ్యవసాయం చేసే వారికి బాగా అర్థమవుతుంది. అందుకే ధాన్యములో నుండి చెత్తను వేరు చేయటానికి తూర్పారబడతారు, ధాన్యాన్ని జల్లిస్తారు. తూర్పారబడితే చెత్త దూరంగా వెళ్ళిపోతుంది. ఈ రోజున చాలా మంది మీరు వాక్యం వింటూ ఉన్నారు, వాక్యం వింటూ ఉన్నారు. ఈ వాక్యం పైన చెత్త ఉండకూడదు. పనికిరాని ఆలోచనలు, పనికిరాని తలంపులు మనలో ఉండకుండునుగాక. ధాన్యమే మనలో ఉండునుగాక. ఈ చెత్త పైన రూకలు ఉన్నాయి. చాలా మంది విలువైన మాటలు మాట్లాడతారు, భక్తి కలిగిన మాటలు మాట్లాడతారు, నీతి గల మాటలు మాట్లాడతారు. అయితే చెత్త కింద ఉంది. ఈ రోజున ప్రభు కోరుకుంటున్నది ఏమిటంటే, ధాన్యమున్న గాడిదలు కావాలి. చెత్త రూకలు ధాన్యమున్న గాడిదలు ప్రభుకి ఇష్టం లేదు. ఉంటే ఆ చెత్త కిందున్న ధాన్యాన్ని చెడగొట్టేస్తుంది, పుచ్చిపోతాయి, పాడైపోతాది. దేవుని వాక్యం పాడైపోతాది. దేవుని వాక్యం వ్యక్తిలో పని చేయదు. ఎన్నో సంవత్సరాల నుండి వాక్యాలు వింటున్నాం, వాక్యం నీలో పని చేయలేదే, వాక్యం నీ జీవితంలో కార్యం చేయలేదే. ఇలా మధ్యాహ్న సమయం ముందు ప్రియమైన దేవుని బిడ్డలు, యవన బిడ్డలు గమనించాల్సింది, ఎన్నో పర్యాయాలు మనం తప్పిపోతూ ఉన్నాం, ఎన్నో పర్యాయాలు చెడిపోతూ ఉన్నాం, ఎన్నో పర్యాయాలు తల్లి తండ్రి చెప్పిన మాటల ప్రకారంగా జీవించలేకపోతున్నాం. కారణం ధాన్యం, వాక్యం వింటున్నాం వింటున్నాం వింటున్నాం, చెత్త కూడా దాని మీద ఉంది, చెత్త దాని మీద ఉంది. చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, చెడ్డ ఉద్దేశాలు, అన్ని పనికిరానివన్నీ దాని మీద ఉన్నాయి. అందుకే నువ్వు విన్న వాక్యం అంతా కూడా చెత్తలో కలిసిపోతూ ఉంది. వాక్యం నీలో పని చేయలేకుండా పోతూ ఉంది. నా మాటలు అర్థమైంటే ఒకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న సమయమందు సర్వశక్తిమంతుడైన దేవుడు సౌలు ద్వారా మనతో మాట్లాడారు. ఆయన బహు సౌందర్యం కలవాడు, యవనస్తుడు, అందరికంటే ఎత్తైన వాడు. అయితే తన తండ్రి ఇంట బాధ్యత కలిగిన వాడు, విధేయత కలిగిన వాడు. ఆయన చెప్పిన మాట కాదనకుండా లోబడి గాడిదల్ని వెదకటానికి వెళ్ళాడు. ఈ రోజున పరమ సౌలైన యేసు ప్రభుల వారి ఇంట ఉన్న బిడ్డలం మనం. ఆయన సిలువలో మరణించి ఆయన స్వరూపాన్ని, సొగసును పోగొట్టుకొని ఆయన ప్రశస్తమైన రక్తముతో నిన్ను కడిగి ఆయనకున్న సౌందర్యాన్ని నీకు దయచేశాడు, ఆయనకున్న అందం నీకు దయచేశాడు. చాలా అందగాడు నా యేసయ్య. బైబిల్ సెలవిస్తుంది, ఆయన రత్నవర్ణుడు, ఆయన ధవళవర్ణుడు, 10,000 మందిలో అతి కాంక్షణీయుడని. ఆయన ఎర్రటివాడు, ఆయన తెల్లటివాడు, 10,000 మందిలో ఆయన కోరుకోదగిన వాడని బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. ఆయన రూపాంతరపు కొండ మీద రూపాంతరము పొందినప్పుడు ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశించది అని యెహెజ్కేలు ప్రవక్త ఈ రీతిగా చెప్పాడు. తూర్పున యెహోవా ప్రభావమును నేను చూశాను, దాని కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వనిలాగా ఉంది అన్నాడు.
ఆయన ప్రభావము కలిగిన వాడు. అపోస్తులుడైన పౌలు రీతిగా చెప్పాడు, దేవా మహిమాన్వితమైన తేజస్సులో మీరు అమరుడవై ఉన్నారు అన్నారు. అంటే మీ మీద మీరున్న స్థలం మహిమతో కూడిన తేజస్సులో మీరున్నారు. మీరు అమరులు, చావు లేదు మీకు. మీరు సజీవులే. ప్రకటనలో యోహాను రీతిగా చెప్పాడు, ఆయన శిరస్సు తెల్లని ఉన్నిని పోలినదై ఉన్నది. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వంటివి. ఆయన నోటి నుండి 2 అంచులు వాడి అయిన ఖడ్గము బయలువెడలుచున్నది. ఆయన బంగారపు మైమరువును ధరించి ఉన్నాడు. ఆయన పాదములు స్వచ్ఛమైన అపరంజిని పోలి ఉన్నవినని నా యేసు క్రీస్తు ప్రభుల వారి అందాన్ని గూర్చి భక్తులు ఈ రీతిగా వర్ణిస్తూ వచ్చారు. అంత అందగాడైన యేసయ్య, అంత సుందరుడైన యేసయ్య, అంత అందగాడైన యేసయ్య ఆ కల్వరి సిలువలో ఆయన ముళ్ళ కిరీటం పెట్టుకొని వీపంతా దున్నిన చేనిలాగా శరీరం అంతా రక్త సిక్తమై ఆ ఎండకు కరుడు గట్టి ఆయన వికారంగా మారిపోయాడు. ఏ మనిషి చూడదగిన రూపంలో ఆయన లేడు. అంత వికారంగా మారాడు. ఆయన కార్చిన రక్తముతోటే ఆ సుందరుడైన, ఆ అందగాడైన, ఆ శ్రేష్టమైన యేసు క్రీస్తు ప్రభుల వారు సిలువలో కార్చిన రక్తముతో నిన్ను కడిగి, పాపముతో అందాన్ని చెడగొట్టుకున్న నిన్ను కడిగి ఆయన అందాన్ని నీకు ఇచ్చాడు. నిన్ను సౌందర్యంగా, నిన్ను అందంగా చేశాడు. ఆయన నిన్ను సౌందర్యంగా చేశాడు. వింటున్న దైవ జనాంగమా, ఈ మధ్యాహ్న సమయమందు సర్వశక్తిమంతుడైన దేవుని పాదాల చెంత ఒకవేళ నీ అందాన్ని చెడగొట్టుకొని ఉంటే, బిలాములాగా డబ్బు కొరకు, పేరు కొరకు, ప్రతిష్టల కొరకు నువ్వు ఒకవేళ వెళ్ళిపోతున్నావేమో, ఈ రోజున కృపగల దేవుడు ఈ గాడిదతో నీకు బుద్ధి చెప్తూ ఉన్నాడు. నీవు అలాగుండకూడదు. నీవు డబ్బు కొరకు వెళ్ళకూడదు. నీవు పేరు ప్రతిష్టల కొరకు వెళ్ళకూడదు. నువ్వు ప్రవక్తవి, ప్రజలకు ప్రవక్తగానే పని చేయాలని బుద్ధి చెప్పే గాడిదగా మనం ఉండాలి. ఒకవేళ జీవితం ఆ రీతిగా మారిపోయాదేమో, సౌలులాగా బాధ్యత కలిగి, విధేయత కలిగి లోబడి జీవించలేదేమో, తల్లిదండ్రుల్ని వ్యతిరేకిస్తున్నావేమో, దయచేసి గమనించాలి. చాలా మట్టుకు మనము దొడ్డి తెలియని గాడిదల్లాగా అటు ఇటు తిరుగుతూ ఉన్నామేమో. తండ్రి ఇల్లు, సంఘము ఇంతే. ఈ తప్ప వేరొకటి మనకు ఉండకూడదు. సంఘానికి రాక, సేవకుడితో పరిచయం లేక, కన్నవారితో సంబంధం లేక తిరిగే బిడ్డలు కూడా చాలా మంది ఉన్నారు. అటువంటి రీతిగా ఉంటే ఈ మధ్యాహ్న సమయం నిన్నే వెతుకుతున్నాడు. ఆయన నిన్నే వెతుకుతున్నాడు. కరువులో ఉన్న ప్రజలకు ధాన్యాన్ని తీసుకువెళ్ళవలసిన గాడిద అయితే చెత్తతో, రూకలతో, ధాన్యముతో కల్తీగా ఉంటున్నాం. అనేక మంది దేవుని వాక్యం లేక బాధపడుతున్న రోజులివి. వారి దగ్గరికి ధాన్యాన్ని తీసుకువెళ్ళవలసిన మనం కల్తీతో ఉన్నామేమో. నిన్నే వెతుకుతున్నాడా యేసయ్య? నిజంగా ప్రభు నీతో మాట్లాడి ఉంటే, నేనే ఇంతవరకు తప్పిపోయిన గాడిదని, సౌలులాగా నాకు అందం ఉంది, సౌలులాగా నేను యమనస్తుడే, సౌలులాగా నేను మంచి ఆకారము కలిగిన వాడే, అయినా నేను బాధ్యత లేదు, లోబడలేదు, విధేయత లేదు, ఈ గాడిదల్లాగా తప్పిపోయాను, నన్ను క్షమించే యేసయ్యా, నా జీవితాన్ని మార్చండి, నన్ను క్షమించండి, నా జీవితాన్ని మార్చండి అనే బిడ్డలు ఎవరైనా ఉంటే, నిజంగా ఎవరో లేచారని మీరు లేవకండి. నిజంగా నా జీవితం మారాలి. ఈ మధ్యాహ్న సమయమందు నా ప్రభు కోరుకున్న రీతిగా నేను ఒక శ్రేష్టమైన గాడిదగా మారాలి, బుద్ధి చెప్పే గాడిదగా మారాలి, కరువు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ధాన్యాన్ని తీసుకువెళ్ళే గాడిదగా మారాలి. చెత్త, ధాన్యము ఇటువంటి కల్తీ కలిగిన వ్యక్తి కాదు. దయచేసి గమనించవలసిన విషయం, నేను అలాంటి వ్యక్తిగా మారాలి, నేను అలాంటి వ్యక్తిగా మారాలి, నేను అలాంటి వ్యక్తిగా మారాలి. యేసయ్యా, నా తల్లి తండ్రిని వ్యతిరేకించాను, నా తల్లి తండ్రిని దుఃఖపెట్టా, నా జీవితంలో రహస్యంగా ఎన్నో తప్పితాలు ఉన్నాయి, నా స్నేహితులతో కలిసి ఎన్నో తప్పితాలు చేశాను,
నా స్నేహితురాలతో కలిసి తప్పితాలు చేశాను. దయచేసి నా జీవితం మారాలనుకుంటున్నా. నన్ను మార్చండి, నన్ను మార్చండి, నన్ను మార్చండి. నిలబడ్డ ప్రతి బిడ్డ ప్రభు పాదాల చెంత మొరపెడదాం. నోరు తెరిచి అడుగుదాం. మౌనంగా నిలబడకండి. ప్రభా, నా జీవితం మార్చండి. రాత్రి సమయమందు ప్రభా, నా జీవితంలో ఒక మార్పు కలగటానికే ఈ కూడికకు మీరు నన్ను తీసుకొచ్చా. నా గురించే మాట్లాడారు యేసయ్యా, మీరు నా గురించే మాట్లాడారు. దయచేసి నేను మళ్ళా చెప్తా, నిజంగా నీవు మారాలి అనుకుంటే మాత్రమే నిలబడు. వారు నిలబడ్డారు, వీరు నిలబడ్డారని కాదు. నిజంగా నేను మారాలి. ఈ రోజు నుండి నేను బాధ్యత కలిగిన వ్యక్తి కావాలి. ఈ రోజు నుండి లోబడే వ్యక్తి కావాలి. ఈ రోజు నుండి విధేయత కలిగే వ్యక్తి కావాలి. నేను విన్న రీతిగా ఈ బాధ్యత కలిగిన గాడిదల వలె నేను మారాలి. నా జీవితం మార్చేసయ్యా, నా జీవితం మార్చేసయ్యా, నా జీవితం మార్చేసయ్యా, నా జీవితం మార్చేసయ్యా. నోరు తెరిచి అడుగుదాం. హల్లెలూయా. గ్లోరీ, 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 గ్లోరీ. హల్లెలూయా, హల్లెలూయా. నోరు తెరువు నాయనా, నోరు తెరువమ్మా. నోరు తెచ్చి ప్రభు దగ్గర మరిపెట్టు. ప్రార్థన చేయి. నేను ఇంతవరకు చెప్పాను, ప్రార్థన అనేది నీలో ఉన్న అపరిశుద్ధత ప్రభువుకి ఇవ్వాలి. ప్రభువులో ఉన్న పరిశుద్ధత నీవు తీసుకోవాలి. నోరు తెరువు, దయచేసి నోరు తెరువు. దేవుడే నీతో మాట్లాడారు. దేవుని ఎదుటే నీవున్నావు. సర్వశక్తిమంతుడైన దేవుడు ప్రేమించి నిన్ను ఒక చక్కటి వ్యక్తిగా మార్చాలన్నది ప్రభు ఆశ. ప్రార్థించు. ప్రభా, నా జీవితాన్ని మీరు ఎలాగా మార్చాలనుకున్నారో ఆ రీతిగా మార్చబడాలి. నాలో ఈ బలహీనత ఉంది, తొలగించయ్యా. నాలో ఈ తప్పితం ఉంది, తొలగించయ్యా. నాలో ఈ పాపం ఉంది, తొలగించయ్యా. నాలో ఈ అవిధేయత ఉంది, తొలగించయ్యా. నాలో ఈ లోబడని తనం ఉంది, తొలగించయ్యా. యేసయ్యా, 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 నన్ను మార్చయ్యా, నన్ను మార్చు, నన్ను మార్చు. దయచేసి అడుగుదాం. హల్లెలూయా, గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా ప్రభుల వారిని వేడుకుందాం. ఈ సమయం దాటితే మరొక అవకాశం లేదు కదా. ఆమె నన్ను ముగించుకొని వెళ్ళిపోతే ఇంకొక అవకాశం లేదు కదా. నీ మార్పు కొరకు ఇదే ఒక అవకాశం. నీ జీవితంలో దేవుడు ప్రవేశించడానికి ఇదే ఒక అవకాశం. నీ జీవితంలో నీవు దేవుని దగ్గరికి రావటానికి ఇది ఒక్కటే అవకాశం. పిలువు. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. చాలా మంది నోరు తెచ్చి మొరపెట్టడం లేదు. గట్టిగా 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 నా దేవుడు నీలో కార్యం జరిగించాలి. నా దేవుడు నీలో కార్యం జరిగించాలి. నీలో ఉన్న అపరిశుద్ధత తాను తీసుకోవాలి. తనలో ఉన్న పరిశుద్ధత నీకు ఇవ్వాలి. పిలువు. యేసయ్యా, 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 యేసయ్యా. వెనకలున్న తమ్ముళ్ళు కూడా, వెనకలున్న చెల్లెళ్ళు కూడా నోరు తెరువు నాయనమ్మా. నోరు తెరువమ్మా, నోరు తెరువు. నీ నోరు బాగా తెరువు, నీ నోరు బాగా తెరువు. ప్రభు దగ్గర నోరు బాగా తెరువు. దాన్ని దేవుడు నింపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మౌనంగా నిలబడుకున్నాయన, మౌనంగా నిలబడుకో. హల్లెలూయా, గ్లోరీ, గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. జీసస్. పనికి రాని పాత్రయని పారవేయకుమా, కుమ్మరి ఓ కుమ్మరి, జగదుత్పత్తి దరి, చీకట మన్నైన నావంక చల్లంగా చూడుమయ్యా. చీకట మన్నైన నావంక చల్లంగా చూడుమయ్యా. లేఖన మందలి పాత్రలు ప్రభుని స్తుతించెను. లేఖన మందలి పాత్రలు ప్రభుని స్తుతించెను.
నన్ను అలాంటి పాత్రగా మార్చివేయుమా. యేసయ్యా నన్ను అలాంటి పాత్రగా మార్చివేయుమా. యేసయ్యా కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి చీకటమన్నైనా నా వంక చల్లంగా చూడుమయా. చీకటమన్నైనా నా వంక చల్లంగా చూడుమయా. చీకటమన్నైనా నా వంక చల్లంగా చూడుమయా. జీసస్ హల్లెలూయా హల్లెలూయా. ఈ మధ్యాహ్న సమయమందు సర్వశక్తిమంతుడైన దేవుని పాదాల చెంత పశ్చాత్తాపపడిన ప్రతి బిడ్డ విషయంలో చాలా ప్రభు సంతోషిస్తాడు. తల్లి చాలా సంతోషిస్తాడు నాయన. ఆయన పవిత్రమైన పాదాలు పట్టుకొని కన్నీరు కార్చండి, కన్నీరు కార్చండి. దేవుడు మిమ్మల్ని భవిష్యత్తులో ఓ శ్రేష్టమైన జీవితం జీవించేలాగా ప్రభు చేయబోతున్నాడు. ప్రతి వారిని ఆయన ప్రేమిస్తున్నట్టుగా ప్రతి వారికి ఒక చక్కటి భవిష్యత్తు. ఒకవేళ నీ జీవితం చెడిపోయిందేమో, ఎవరికీ తెలియదేమో, ఒకవేళ నువ్వు తప్పుడు మార్గాల్లో జీవిస్తున్నావేమో తెలియదేమో ఎవరికి, నా ప్రభు నిన్ను అదే పరిస్థితుల్లో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను బాగు చేయటానికి ఆయన పాదాల చెంత కన్నీరు కాచు. చాలా మంది యమన బిడ్డలు ఏడుస్తూ ఉన్నారు, చాలా మంది బిడ్డలు కన్నీరు కారుస్తున్నారు. భయపడుకు భయపడుకు తమ్ముడు. నీ కన్నీటిని చూస్తున్న దేవుడు నీ జీవితాన్నే మార్చేస్తాడు. ఇన్ని రోజులు నీ జీవితంలో నిన్ను దారి తప్పించిన దయ్యపు కార్యాలు ఈ రోజు నుండి నిన్ను విడిచిపోవునుగాక. నీ జీవితం ఒక శ్రేష్టమైన మార్గంలో నా ప్రభు నడిపించునుగాక. మెండైన దీవెనలు నీ మీద కుమ్మరించునుగాక. అనేకులకు వాక్యం అనే ఆహారం పంచిపెట్టే వ్యక్తిగా మార్చబడదువుగాక. అనేకులకు బుద్ధి చెప్పే వ్యక్తిగా మార్చబడదువుగాక. అనేకులను ఆత్మీయంగా బలపరిచే వ్యక్తిగా మార్చబడదువుగాక. ఆ రీతిగా ప్రభు మిమ్మల్ని తయారు చేసి పంపునుగాక. హల్లెలూయా రాబా శనిది రాబా. వందనాలు యేసయ్యా, వందనాలు. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. మీ బిడ్డలకు మీ మాటలు చెప్పానయ్యా. అందం ముఖ్యం కాదని, యమనం కూడా ప్రాముఖ్యమైంది కాదని అయ్యా కనికరించండి. విధేయతే గొప్పది ప్రభా, లోబడేతనమే గొప్పది ప్రభా, బాధ్యత కలిగి జీవించడమే గొప్పది ప్రభా. దానికి మించింది ఇంకేది లేదని మీ బిడ్డలతో చెప్పాను. చిన్న బిడ్డలు తండ్రి, వారు అర్థం చేసుకొని వారి జీవితంలో అటు ఇటు తిరుగుతూ తప్పిపోయిన పరిస్థితులను బట్టి నీ పాదాల చేత ఏడుస్తున్నారయ్యా. దయచేసి బిడ్డల కన్నీటిని తొడవండి. ఇది వరకు వారు వెళ్ళిన మార్గము నుండి వెనక్కి తీసుకురండి ప్రభా. బిడ్డల్ని వెనక్కి తీసుకురండి స్వామి. నేనే మార్గమని చెప్పిన మీ మార్గాల్లో బిడ్డల్ని నడిపించండి ప్రభా. మీ బిడ్డల్ని చేయి విడిచిపెట్టద్దు తండ్రి, మీ బిడ్డల్ని చేయి విడిచిపెట్టద్దండి. వారి కన్నీళ్లు తొడవండి, తొడవండి, తొడవండి. బిడ్డల్ని ధైర్యపరచండి, బలపరచండి, ఓదార్చండి స్వామి. రేపటి ఈ రోజు నుండినే మీ బిడ్డలు ఒక మంచి శ్రేష్టమైన జీవితము జీవించే వ్యక్తులనుగా యేసు నామములో మీరు మార్చినందుకే వందనాలు. యేసు నామములో మీ బిడ్డల్ని మార్చినందుకే వందనాలు. ఇంతకాలం మీ బిడ్డల్ని నడిపించిన శత్రువైన సాతాను యేసు నామములో వారిని వారి ప్రవర్తన మీద పనిచేసే ప్రతి దయ్యపు శక్తి తొలగిపోవునుగాక, తొలగిపోవునుగాక, తొలగిపోవునుగాక. మీ ఆత్మ సమృద్ధిగా మీ బిడ్డల మీద కుమ్మరించబడునుగాక. మీ ఆత్మ సమృద్ధిగా మీ బిడ్డల మీద కుమ్మరించబడునుగాక, కుమ్మరించబడునుగాక. థ్యాంక్ యూ జీసస్. వందనాలు యేసు స్వామి, వందనాలు. మీరే బిడ్డల్లో కార్యం జరిగించినందుకే వందనాలు.
తండ్రి, ఈ రాత్రికి జరిగే కూడికల కొరకై స్తోత్రాలు. మా దైవజనుని మీరు అభిషేకించండి. పట్టణంలో నుండి ఎంతో మంది బిడ్డలు మీ వాక్యం కొరకు ఎంతో ఆశతో వస్తున్నారయ్యా. ఆ బిడ్డలందరూ తృప్తి చెందాలి స్వామి. ఆ బిడ్డలందరూ ఆకలి తీరా మీ వాక్యాన్ని తినాలి ప్రభా. తినాలి స్వామి, తినాలి. ఈ కూడికలలో ప్రభా మా దైవజనులు రాత్రి పగళ్ళు కష్టపడుతున్నారయ్యా. చిన్న బిడ్డలు దయచేసి బలపరచండి. మా దైవ సేవకురాలను బలపరచండి స్వామి. మా నాయకురాలను బలపరచండి ప్రభువా, బలపరచండి. ఈ పరిచర్య కొరకు సహాయం చేస్తున్న మా బిడ్డలందరినీ దీవించండి. ప్రార్థించే వారిని దీవించండి. ఉపవసిస్తున్న బిడ్డల్ని దీవించండి. ఆర్థిక సహాయం చేస్తున్న బిడ్డల్ని దీవించండి. పరిచర్య చేస్తున్న బిడ్డల్ని దీవించండి అయ్యా. చక్కటి వాయిద్యములు వాయిస్తున్న బిడ్డల్ని దీవించండి. పాటలు పాడుతున్న బిడ్డల్ని దీవించండి. పిఏ సిస్టమ్ ఆపరేట్ చేస్తున్న బిడ్డల్ని దీవించండి ప్రభా. చక్కటి వాతావరణాన్ని మీరు మాకు 3 రోజులు దయచేశారు స్వామి. అందును బట్టి మీకు స్తోత్రాలు. మీ నామమే మహిమపరచబడని, ఘనపరచబడని యేసుక్రీస్తు ప్రశస్త నామాన ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి సమాధానం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం ఈ మధ్యాహ్న సమయం ఈ స్థలములో కూర్చున్న ప్రతి బిడ్డ మీద, వారి కుటుంబముల మీద నీ కృప సమృద్ధిగా కుమ్మరించబడును గాక. ఆమేన్, ఆమేన్. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.